నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ నాని. ఇప్పుడు మన తెలుగు రాజకీయాలు చూస్తే చాలా విచిత్రంగా విభిన్నంగా ఉన్నాయి. దాంట్లో చూసుకుంటే కనుక ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి, పరిణామాల గురించి మనతో పాటు విశ్లేషించడానికి ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ మరియు పొలిటికల్ అనలిస్ట్ మన చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు స్వామి శరణం. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల గురించి మీకు తెలిసిందే. ఏదైనా ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తుంటారు. అన్ని విషయాల గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతంగా చూసుకుంటే కనుక వెరీ హాట్ టాపిక్ వచ్చేసి నిన్న సీతక్క గారు కొన్ని కామెంట్ చేశారు. ఏంటి, గురుకులాలలో జరుగుతున్న వాటి విష ఆహారం తిని ఎంతోమంది పిల్లలు చనిపోవడము, ఇబ్బంది పడడం చూస్తున్నాం. దీని వెనకాల కుట్ర కోణం ఉంది, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి ఏంటంటే ఆధారాలు కూడా మేము సేకరించిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం అంటున్నాం. అసలు దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఆడలేక మధ్యలో ఊడు అని సామెత. ఈ సీతక్క మరి ఇప్పుడు జరిగింది, పిల్లలు చనిపోతుంటే దాని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుని దానికి కావాల్సిన ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారులు మీ అండలో మీ దీంట్లో ఉన్నారు. ఇమ్మీడియట్గా దాని యాక్షన్ తీసుకుని ఎవడు దాని కారకులు ఏంటి అని చేయాల్సింది పోయి ఈ వాళ్ళు చేశారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు చేశారు, ఏదో రాజకీయ నిందలు, రాజకీయ కోణంలో చూడకపోతే ఈ ప్రభుత్వం ఇలాగే ఉంది. ఎంతసేపు వాళ్ళకి దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా గత ప్రభుత్వం, ఏదొచ్చినా గత ప్రభుత్వం మీద నెట్టేసేసి కాలం గడిపేద్దామని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్పితే నిజాయితీ ఎక్కడా లేదు. ఫార్మాసిటీ కాదని ఇప్పుడు ఎందుకు ఫార్మాసిటీ కాదు, అది ఇండస్ట్రియల్ పార్క్ చెప్పొచ్చు కదా. అది ప్రజలు తిరుగుబాటు చేసినాక దాని మార్పు. హైడ్రా ప్రజల నుంచి నిరసన వచ్చినాక ఇప్పుడు మేము కూల్చము. మరి కూర్చిరాట్ల సంగతి ఏంటి? అయితే దీనికంటే ముందు స్వామి, సారీ ఫర్ ఇంటరప్షన్. అయితే ఇప్పుడు సీతక్క చేసిన కామెంట్స్లో నాకు ఒక పాయింట్ అనిపించింది. ఏంటంటే ఒకవేళ ఇది జరిగింది నిజమే, కుట్రకోణమే ఉందనుకుంటే కనుక మరి ఎన్ని జరుగుతున్నా కూడా ముందు నుంచి ఎందుకు వీళ్ళు దానిపైన ఫోకస్ చేయలేకపోయారు? మరి ఇది నిజమని మీరు నమ్ముతున్నారా? నేను నిజమని నమ్మట్లేదు. ఎందుకంటే ఎవరు కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా అది పిల్లల విషయంలో పిల్లల్ని అంత అజాగ్రత్తగా పిల్లల సావుకి అన్నంలో భోజనం వాళ్ళు తిరిగి ఎవరు కూడా ఏ పార్టీ, రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా చేయదు. అది ఆ పార్టీ వాళ్ళు దాన్ని చేశారు అని చెప్పటమే ఒక అవివేకము, ఒక అజ్ఞానము, ఒక అసహ్యకరమైన నిందారోపణ. అసలు సీతక్క గారు అంత పెద్ద కామెంట్ చేయడం ఏంటి? అంటే ఇప్పుడు డైవర్ట్ చేయడం కోసమా లేకపోతే ఏమనిపించింది? డైవర్ట్ చేయడం కోసమే. ఎందుకంటే ప్రజలు వీళ్ళు చేస్తున్న ఒక్కొక్క విషయము ప్రజల ముందు నిరసన అవుతుంది, నిరసన జరుగుతుంది. ఆ నిరసన నుంచి తప్పించుకోవటానికి ఇంకొక రెండు దాని మీద డిస్కషన్ వస్తుంది. అసలు విషయం గీత పక్కన పెద్ద గీత అంటూ అసలు విషయం పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అసలు ఎవరు ఈ పిల్లలు చంపుతున్నారు, ఇన్ని గురుకులాలు ఇన్ని జరుగుతున్నాయి, సడన్గా అలపసడన్ వరుసగా జరుగుతున్నాయి, పిల్లలు ప్రాణాలు పోతున్నాయి. దాని మీద ఇమ్మీడియట్గా యాక్షన్, యుద్ధ ప్రాతిపదిక మీద దాని మీద యాక్షన్ తీసుకుని సెటరైట్ చేయాల్సింది ప్రభుత్వం బాధ్యత, విధి. అది వదిలేసేసి అది ఏం చేస్తుందో ఇంతవరకు దానిపై ఎవరిని పట్టుకున్నారు ఏమీ కాకుండా వాళ్ళు వెనకాల నడిపిస్తున్నారు, వీళ్ళు వెనకాల వాడు చాలా చిల్లరతనంగా ఉంది. సీతక్క అలా చేస్తుంది. సీతక్క కూడా ఇలాగ ఈ శుద్ధ రాజకీయాలు చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సీతక్క ఒక నేపథ్యంలో వచ్చేదాన్ని లేదు. ఒక నేపథ్యం స్థాయి నుంచి ఆవిడ యొక్క సిద్ధాంతాలు కూడా ఒక వేరే నేపథ్యం నుంచి, కాంగ్రెస్ లో ఉన్న అసలు నేపథ్యం ఆవిడ మావోయిస్టుని వాళ్ళ సపోర్ట్ అలా వచ్చింది. సో అంటే ఇలాంటి జరగకుండా జరిగితే ఇమీడియట్గా బాధపడి అయ్యో ఇది జరుగుతుంది, ఇమీడియట్గా దీనికి ఏది యుద్ధ పార్టీ సరి చేయాలని బాధపడే మనస్తత్వం. అలాంటి ఆవిడ కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ కల్చర్లోకి వచ్చేసిందా? ఆవిడ కూడా ఇది జరిగినా సరే బాధ్యత కాకుండా, బాధ్యత మన విధి ఏంటి, మన బాధ్యత ఏంటి అని మర్చిపోయి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసేసి ఎస్కేప్ అవడం, మన తప్పులు కవర్ చేసుకో. ఆమె దౌర్భాగ్య రాజకీయ నీతి, కాంగ్రెస్ రాజకీయ నీతి. అది ఆ కాంగ్రెస్ కల్చర్లో ఆవిడ కూడా వచ్చేసిందని అనిపిస్తుంది. నాకు ఆవిడ మీద చాలా గౌరవం ఉంది. ఎందుకంటే
ఆవిడ నేపథ్యం. అవును, గిరిజన స్థాయి నుంచి ఎదిగి మంత్రి స్థాయి వరకు రావడం ఆ నేపథ్యం మంచి మిగతా వాళ్ళలాగా తోలనాడదు, మాటలు తోలవుతుని మాట్లాడటము, ఆవిడలాగా దేవాదాయ మినిస్టర్ లాగా కొండా సురేఖ లాగా వాళ్ళగా ఏదో ఒకటి మాట్లాడటం చేయదు, పద్ధతిగా మాట్లాడతాడు, ఆ గౌరవం ఉంది. ఆవిడ కూడా యువతగా ఏంటంటే ఇక ఏమనాలి, ఇప్పుడు ఒకవేళ సరే మీరు అన్నమాట ఆవిడ అన్నమాట అపోజిషన్ ఉన్నారు, పట్టుకో అపోజిషన్ వ్యవస్థ అంతా చేతిలోనే ఉంది, నీ వ్యవస్థ ఇమ్మీడియట్గా పట్టుకో, యాక్షన్ తీసుకో. అది వదిలేసి ఈ డ్రామా ఏంటి, రాజకీయ విన్యాసాలు ఏంటి, రాజకీయ గేమ్ ఆడటం ఏంటి, తప్పు కదా. అది పిల్లల ప్రాణాలు పోతున్నాయి, చాలా అసహ్యంగా ఉంది. ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా కూడా అక్కడ వాళ్ళకి వెళ్ళి పరామర్శించలేదని చెప్పి కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే ఈ ఘటనని ముఖ్యంగా ఎవరు నైతిక బాధ్యత తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈ ఘటనకి ఆవిడ తీసుకోవాలి, మంత్రిగా ఆవిడ ఇలాకాలో జరుగుతుంది. సో మంత్రిగా ఆవిడ బాధ్యత తీసుకోవాలి. ఇవన్నీ రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఇమ్మీడియట్ గా ఆవిడ వెళ్ళి పరామర్శించడం, ఏం జరిగింది అసలు, ఎక్కడ లోపం జరిగింది ఏంటి, ఆ లోపాన్ని ఇమ్మీడియట్ గా సరిదిద్ది, ఆ లోపాన్ని కారకులైన వాళ్ళని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి ఆన్ ది స్పాట్ టప్ప ఆవిడ చేస్తే ప్రజలు మెచ్చుకునేవారు. కరెక్ట్, అది బ్రహ్మాండం. ఇమీడియట్ యాక్షన్ తీసుకుని చేయాల్సింది చేసిన తర్వాత నువ్వు ఏమన్నా మాట్లాడు, కారకులు నీకు ఆధారాలు దొరికితే మాట్లాడు. కానీ అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది. మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాం, ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వాళ్ళ మీద ఫోకస్ చేస్తాం అన్నారు. అంటే ఇంకా ఆయన ఏ స్టెప్ తీసుకుంటే బాగుండేది అనిపించింది మీకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ స్టెప్ తీసుకుంటాడు అనేది, రేవంత్ రెడ్డి అనే అతని వ్యక్తి కేవలం మూటలు ఏర్పాటు చేసే సీఎంగా ఉన్నాడు ఇవాళ. అతనికి వేరే కార్యక్రమం లేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మూటలు ఏర్పాటు చేసి మాత్రం సీఎం అయ్యారు. మూటలు ఏర్పాటు చేసే సీఎం అయ్యి ఇప్పుడు మూటలు ఏర్పాటు చేసి కంటిన్యూ అవ్వాలి. లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బలమైన మూటలు రెడీ చేస్తున్నాడు ఆయన. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి గురించి అన్నారు కాబట్టి, అంటే ఒకప్పుడు కోమటిరెడ్డి నా తర్వాత కోమటిరెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి అవుతారు, ఆ రేంజ్ ఉందని చెప్పేసి అన్నారు కదా. అన్నారు. అసలు కోమటిరెడ్డి అంతకు ముందు మీకు గుర్తుందో ముందు కోమటిరెడ్డి ఎలక్షన్ అవగానే ఏమన్నాడు, సోనియా గాంధీ నాకు ప్రామిస్ చేసింది ముఖ్యమంత్రివి, కానీ అనుకున్న పరిస్థితుల్లో ఇతనికి ఇచ్చావు, కరెక్ట్ నీ టర్న్ నీకు వస్తుంది, డోంట్ వరీ అని చెప్పింది అని ఆయన అన్నాడు. అంటే రెండో కృష్ణుడు నేనే అని ముందే చెప్పేశాడు. అందుకనే రేవంత్ రెడ్డి కూడా నా తర్వాత మాట అనాల్సి అధిష్టానంలో లిస్టులో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు 3 కృష్ణులు రెడీ చేశారమ్మా, అది క్లీన్ గా. మొదటి కృష్ణుడు రేవంత్ రెడ్డి, రెండో కృష్ణుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మూడో కృష్ణుడు బట్టి విక్రమార్క. బట్టి విక్రమ కరెక్ట్ గా ఎలక్షన్ కు ఒక 1 year ముందు, అంటే 2028 ఎలక్షన్ కదా, 2026 మార్చి నుంచి చివరి 1 year అతను. ఎందుకంటే అతను 3వ కృష్ణుడు, ఎందుకంటే దళితుడు. ఎలక్షన్ ముందు దళిత ముఖ్యమంత్రి, అది ఇంకా బెనిఫిట్ అవుతుంది. దళిత ముఖ్యమంత్రి నా లాస్ట్ లో చేస్తారు అతను ప్రచారంలో, అది ఇంకా చాలా బెనిఫిట్ అవుతుంది. అందుకని అతన్ని 3వ కృష్ణుడుగా రెడీ చేసి పెట్టారు. ఈ రెండో కృష్ణుడు వెంకటరెడ్డి ఎప్పుడు అంటే వెంకటరెడ్డి డెఫినెట్గా వస్తాడు, డెఫినెట్గా రెండో కృష్ణుడు వస్తాడు. కానీ ఎప్పుడు ఈ 1 year వెళ్ళిపోతారా, ఇంకా కంటిన్యూ అవుతారు రేవంత్ రెడ్డి అంటే. అందుకని రేవంత్ రెడ్డి కనుక ఇప్పుడు ప్రస్తుతం కోమటిరెడ్డి ఇచ్చే మూటల కన్నా గట్టి మూటలు ఇవ్వగలిగితే కంటిన్యూ అవుతాడు, లేకపోతే వెళ్ళిపోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సడన్ గా మంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి. అంతకు మంత్రి కూడా కాదు, ఇండస్ట్రియలిస్ట్ కాదు. వేరే కోమటిరెడ్డి మంత్రిగా చేశాడు, ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఆయన సర్కిల్ పెద్ద సర్కిల్ ఉంది, ఇండియాలో ఉన్న ఇండస్ట్రీలు అందరితో పరిచయం. సో ఆయన కొంచెం గట్టి ఘనమైన మూటలు ఇవ్వగలడు, ఏర్పాటు చేయగలడు. రేవంత్ రెడ్డి ఇప్పుడే చేయడు. అందుకనే హైడ్రా బిల్డర్స్ రైల్లో పెట్టుకోవడానికి, ఇప్పుడు మూసి అని కాంట్రాక్టర్ల దగ్గర నుంచి తెచ్చుకోవడానికి, ఇలా ఒక్కొక్కటి పెడతాం. ఎందుకంటే ఇవ్వటం కాంట్రాక్టర్లకు పిలవటం, ఎందుకు మీకు ఇస్తున్నాను మూటలు ఇవ్వండి అని. అయితే ఇక్కడ ఒక విషయం మీరు అన్నారు కదా, మూటలు ఇక్కడ నుంచి పంపితేనే సీఎం సీట్ అనేది పదిలంగా ఉంటుందని చెప్పేసి మీరు అంటున్నారు. అవునా? నేను అంటాం కాదు, అది కాంగ్రెస్ డిఎన్ఏ. ఏ స్టేట్ అయినా చూడండి, కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే దాని డిఎన్ఏ అదే, వాళ్ళ పాలసీ అదే. స్టేట్ గవర్నమెంట్ లో ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా అది ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి కొన్ని మూటలు ఇవ్వాలి. అది గతంలో కూడా జరిగింది. అది ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడల్లా చూడండి, ఒక ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లు వస్తాడు ఒక ఆయన,
ఎవరో ఒకరిని అపాయింట్ చేస్తారు, వాళ్ళు వస్తారు, సపరేట్ ఫ్లైట్లో సూట్ కేసు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది మొదటి నుంచి కాంగ్రెస్. మరి ఇక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి నిజంగానే మూటలు పంపడం జరుగుతుందా ఇప్పుడు మీరు అనుకుంటున్నారా? మూటలు రెడీ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్ నాకేమనిపిస్తుంది అంటే, మీరు అన్నారు సెకండ్ ప్లేస్లో సెకండ్ కృష్ణుడు వచ్చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. కానీ ఇప్పుడు చాలా గట్టిగా వినిపిస్తున్న విషయం ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబోయే తెలంగాణ సీఎం అని చెప్పేసి కూడా మనం వింటున్నాం. కొద్ది రోజుల్లో సీఎం మార్చొచ్చు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంత సీన్ రాదు, ఎందుకంటే కోమటిరెడ్డి హెస్ గాట్ మనీ పవర్ అండ్ పైన సూర్యతో డైరెక్ట్ పవర్. అవునవును. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి దాటుకుని రాలేడు. కానీ అన్ని విషయాల్లో ఇక్కడ రాహుల్ గాంధీకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాగా సఖ్యత ఉంది. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే ఈ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్ళి కలిసి వస్తున్నారు, ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని చాలా పర్సనల్ గా కూడా మాట్లాడుతున్నారంట. అంటే సీఎం కోసమేనేమో అని అందరూ అనుకుంటున్నారు. అదే సీఎం కోసం ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, చేయొచ్చు, చేస్తారు ఎవరైనా. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు ప్రెసిడెంట్ నేనే అవ్వాలి, పార్టీ ప్రెసిడెంట్ నేనే అవ్వాలని కూడా అడిగాడు ఆయన. సీనియర్ కనుక అతను సీనియర్ గా ఉంది, కెప్టెన్ మిలిటరీ నుంచి వచ్చాడు కనుక కోరిక ఉండొచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్ యొక్క పాలసీ ప్రకారం నువ్వు మంచి నాయకుడుగా, నువ్వు ప్రజల్లో బలుపుడు నాయకుడుగా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి ఎంత ఖరీదైన మూటలు ఇచ్చావు, బలమైన గట్టి మూటలు నువ్వేమి ఇచ్చావు, అతనేం ఇచ్చాడు. సో అతని కన్నా ఇతని మూటలు ఎప్పుడు పెడితే అప్పుడు ఇతను అంతే. ఒకవేళ ఇప్పుడు ఉన్న ఈ ప్రస్తావన గురించి మనం మాట్లాడదాం. సీఎం మారుస్తారనే ప్రస్తావన గురించి ఉంది కాబట్టి, సీఎం మార్చొద్దు అని అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ఒకవేళ 5 సంవత్సరాలు నేను ఉండాలనుకుంటే 5 సంవత్సరాలు మూటలు పంపుతూనే ఉంటాడా ఇంకా అంతే. మరి అప్పుడు తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఏం కావాలి? రాష్ట్రం వాళ్ళకి మీరు కాంగ్రెస్కి రాష్ట్రము ప్రజలు అనేది ఉండదమ్మా. కాంగ్రెస్ పాలనలో అబద్ధాలు చెప్పి వచ్చేస్తారు. కర్ణాటకలో అబద్ధాలు చెప్పి వచ్చారు, ఇక్కడ అబద్ధాలు చెప్పి వచ్చారు. ఇదే అబద్ధాలు మన మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ అక్కడ ప్రజలు తిరస్కరించారు అబద్ధాలని. వీళ్ళు హామీలు ఇస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళిపోయి 5% ముస్లిం రిజర్వేషన్ ఇస్తాం, 2005 ఈ 36 కథలు ఇక్కడ చెప్పిన అబద్ధాలన్నీ అక్కడ చెప్పారు. కానీ ఇక్కడ ప్రజలు నమ్మారు, అక్కడ ప్రజలు నమ్మల. అందుకని తని జరిపేశారు వాళ్ళని. సో కాంగ్రెస్ అనేది ఇలా అబద్ధాలు చెబుతూ ఉంటుంది. వాళ్ళు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తారు. వచ్చినాక 5 ఏళ్ళు వాళ్ళ పరిపాలన ఏంటంటే ప్రజలు కాదు రాష్ట్రం కాదు ఎన్ని పక్కన పెట్టి మాట్లాడుతూ మూటలు రెడీ చేసుకుంటూ ఉంటారు. ఆ పైకి పంపించే మోటార్లు వీళ్ళకి కావాల్సిన మోటార్లు 20 ఏళ్ళు, మరో 20 ఏళ్ళకి సరిపడా సంపాదించుకోవాలి. 5 ఏళ్లలో సంపాదించుకుంటూ ప్రజలు తిరస్కరిస్తారు. పోయినాక మళ్ళీ గోతిగాడక్కల్లా మళ్ళీ కూర్చుంటూ ఉంటారు రెడీగా. ఎప్పుడు అవకాశం దొరికితే మళ్ళీ మరో అబద్ధాల చట్టా తీసుకొచ్చి మళ్ళీ అబద్ధాల చట్టాలతో ప్రజలు మోసం చేసి మైమరిపించి చేసి వాళ్ళు అంతే. వాళ్ళు ప్రజలు ఎక్కడ కూడా కాంగ్రెస్ మళ్ళీ ప్రభుత్వం వాళ్ళని కావాలని ప్రజలు ఎప్పుడు గెలిపించరు. ఎదుటోళ్ళని వద్దనుకున్నప్పుడు వెళ్ళేస్తారు ఆల్టర్నేటివ్గా. అంటే కాంగ్రెస్ ఎప్పుడు జనాల దృష్టిలో అంటే మాకు కావాలని ఎప్పుడైతే ఎప్పుడు రాస్తున్నారు మీరు. ఏ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ కావాలని ఎప్పుడు అనుకోరు. వీళ్ళు వద్దు అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్. అంటే మరి ఇప్పుడు మీరు అన్నట్టే వీళ్ళు వద్దు అనుకున్నప్పుడు, ఇంతకుముందు మనకు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే, సీఎం కేసీఆర్ గారు ఉండే, అప్పుడు అంటే వద్దు అనుకుని జనాలు అంత గట్టిగా ఫిక్స్ అయిపోయారా కేసీఆర్ గారిని? అంటే కేసీఆర్ గారు అంత గట్టిగా ఫిక్స్ అవ్వాలా, వద్దు అని ఒక పర్సెంటేజ్. అందుకని సిటీ ఇక్కడ రంగారెడ్డి జిల్లా కానీ గ్రేటర్ హైదరాబాద్లో 1 సీటు అలా కాంగ్రెస్ రూరల్ వచ్చింది. రూరల్ ప్రజలు ఆ మార్పుని అంగీకరించారు. మార్పు అంటే అవును 10 ఏళ్ళు ఇచ్చాం కదా, వీళ్ళు ఇంకా ఇస్తామంటున్నారు, 6 గ్యారెంటీలు అంటున్నారు, బ్రహ్మాండం అంటున్నారు, అది ఏదో వస్తాయి అని ఆశపడ్డారు. వీళ్ళ అబద్ధాలు నమ్మారు. పూర్తిగా అసలు వద్దు అనుకుంటే వాళ్ళకి 180 సీట్లు వచ్చాయి. 60 సీట్లు 80-90 సీట్లు వచ్చేసాయి. 60 సీట్లు ఆగిందంటే ఓన్లీ సిటీ వరకు, ఓన్లీ రూరల్ వరకు మాత్రమే రాలేదు. 2-3 పాయింట్లు వాళ్ళకి బీఆర్ఎస్ దెబ్బ కొట్టింది. ఇది దళిత బంధు 10 మందికి ఇస్తే 10 మందికి వచ్చిన వాళ్ళు బ్రహ్మాండ మాకు వచ్చింది, కొంచెం అన్యాయం జరిగింది రాని 20 మంది ఎదురయ్యారు. అది వచ్చిన 10 మంది ఆశించిన 10 మందికి వస్తే 20 మందికి రాలేదు. అంటే సమన్వయం జరగలేదు. ఈ సమన్వయాన్ని ప్రజలకు కన్విన్స్ చేసి ఇది మొదటి విడతే ఇంకో విడత కూడా వస్తుంది, మీ అందరికి డోంట్ వరీ అని కన్విన్స్ చేసే టైం లేకపోయింది. ప్రజల్లో నిరాశ వచ్చాడు. ప్లస్ ధరణి పోర్టు
ధరణి పోర్టు ఏదో బాగా పనిచేస్తుంది, ధరణి పోర్టు మనకు ఎంతో హెల్ప్ చేస్తుంది అనుకున్నది అది రివర్స్ అయింది. వాళ్ళ ధరణి దాంట్లో ధరణి భూమి దీంట్లో మా భూములు ఏవి పోతాయని, మాకేదో కోల్పోతామని ఒక భ్రమలోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ ఆ భ్రమను కల్పించింది, ఆ భ్రమంలో వెళ్ళిపోయారు. భ్రమని తేల్చి చెప్పడానికి ఇక్కడ విఫలమైంది. ఇక్కడ ధరణి అన్నారు కాబట్టి సరే, ధరణి పోర్టల్లో అన్యాయం జరిగిందని చెప్పేసి, అవకతవకలు ఉన్నాయని చెప్పేసి అంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ధ్వజమించిన ఆ విషయం తెలిసింది మనకి. కానీ ఇక్కడ ఒక విషయం, రాష్ట్రం ఏర్పడి ఇది గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 11 నెలలు కావస్తుంది. మరి ధరణి పోర్టల్ పైన ఇప్పటివరకు కూడా ఎలాంటి యాక్షన్ లేదు. ఒకవేళ నిజంగానే జరిగి ఉంటే ఎవరినో ఒకరి కొంతమంది బయట తీసుకొచ్చి వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్ చేయడము, దీని మీద ఒక కమిషన్ వేయడము అనేది కూడా చేసి ఉండాల్సింది కదా. జనాలు ఇప్పుడు ఇక్కడ ఏది నిజం అని నమ్మాలి? ఏది నిజమో తెలుసు. వీళ్ళు అబద్ధాలు ఆడారు, ఈ అబద్ధాలని మనం అనవసరంగా నమ్మే వాళ్ళ పరువు తీసుకుంటున్నాం. ఒక సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి ఈ గుంటనక్కల్ని తీసుకొచ్చి మనం చిట్టీలకల్ని గుంటనక్కల్ని అధికారంలో కూర్చోబెట్టాము. ఇవాళ అందుకనే గతంలో మీ ముఖ్యమంత్రి ఎవరయ్యారని తెలంగాణ బిడ్డని అడిగితే మా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే దేశమంతా కేసీఆర్ అని ఘనంగా చూసింది. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి ఎవరయ్యారని అడిగితే తెలంగాణ బిడ్డని మేము ముఖ్యమంత్రి దిక్కులు చూడాల్సి వస్తుంది. ఆ ఘనత లేదు. అసలు సీఎం అయినా ఇద్దరు అనిపించుకుంటున్నాడు. సీఎం భాష అనేది, సీఎం కల్చర్ అయినా, సీఎం స్టేటస్ మాట్లాడుతున్నాడా? అదే మా ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే సోనియా కాళ్ళు, రాహుల్ గాంధీ కాళ్ళు చూడండి, ఆ కాళ్ళ దగ్గర పడుంటారు ఒక నలుగురు. ఆ నలుగురులో ఒకడు మా ముఖ్యమంత్రిని చెప్పుకోవాలి దౌర్భాగ్య స్థితికి వచ్చాం. తెలంగాణ పరువుని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ పోరాట పట్టుమని తొక్కి తెలంగాణ పరువు తీసి బాంఛన్ కాల్ముక్తాదారాన్ని మళ్ళీ ఢిల్లీ దగ్గర దాసుల్లో తయారయ్యారు. వీళ్ళు తీసుకెళ్ళి ఢిల్లీ పదాక్రాంతం చేసి ఢిల్లీలో ఉన్న అధిష్టానానికి దాసం తుమ్మిన పర్మిషన్, దగ్గిన పర్మిషన్, ఎన్నికలు 11 నెలలు అయితే ఇప్పటికి 43 సార్లు ఢిల్లీ ప్రదర్శన. వీళ్ళు ఢిల్లీకి దాసులు. ఆ ఢిల్లీ దాసులు కాకుండా 10 ఏళ్ళు తల ఎత్తుకుని తిరిగింది తెలంగాణ. బీజేపీ నేషనల్ పార్టీనే, బీజేపీ కాంగ్రెస్ రెండింటినీ ఎదురుండి నిలిచి సింహంలాగా నిలబడింది. ఇవాళ వాళ్ళకి అడుగులకు మడుగులుతే స్థితికి అదే ఢిల్లీ వాళ్ళకి అడుగులు బదులుంది. బాధ్యత కాలుముక్తుంది. ఆ కాళ్ళ దగ్గర పడుంటుంది ఈ ప్రభుత్వం. అసహ్యంగా తెలంగాణ పౌరుషాన్ని దెబ్బతీస్తాం, తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంది, తెలంగాణ ప్రజల పోరాట పటిమని దెబ్బతీస్తుంది, పరుగు తీస్తుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ప్రజల యొక్క అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళు అలా చేస్తున్నారు. గతంలో ఈనాడు ఢిల్లీకి దాసులుగా బతకలేదే తెలంగాణ. ఆ ఢిల్లీ దాసులుగా విముక్తి పొందింది. వాళ్ళ పైనుంచి అధిష్టానం కంట్రోల్ నుంచి మన చేతిలోకి వచ్చింది, బయట అధికారం ఉంది, మన అధికారం మన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత వీళ్ళు తీసుకెళ్ళి ఆ దౌర్భాగ్యం. అసలు రేవంత్ రెడ్డికి తెలంగాణకి సంబంధం ఏంటి? నువ్వు తెలంగాణ పోరాటం జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు 2 కళ సిద్ధాంతం చంద్రబాబు పక్కన ఉన్నావు కదా. నువ్వు పోరాటం, నీకు తెలంగాణకి నీకు సంబంధం ఏంటి? ఇవాళ తెలంగాణ అందుకని నీకు ఇతనికి ఆ పోరాటం తెలంగాణ యొక్క భావజాలం ఏంటి, తెలంగాణ యొక్క బాధ ఏంటి, తెలంగాణ ఎందుకు సపరేట్గా కావాలనుకుని ప్రజల్లో ఒక ఉత్తేజం వచ్చింది, ఏమీ తెలియదు నీకు. నువ్వు చంద్రబాబు పక్కన ఆ రోజు సామంతరెడ్డిగా, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు పక్కన సామంతరెడ్డిగా తిరుగుతూ ఉంటావు. 2 గల సిద్ధాంతం. నీకు అందుకు తెలంగాణ యొక్క భావజాలం, తెలంగాణ ఉద్రేకాలు నీకు తెలియదు. అవి అందుకని ఏదో ఎందుకు మాట్లాడతారు, ఏదో పనికిరాని మాటలు, పనికిరాని కోతలు కూస్తూ కాలం గడుపుతున్నాడు. అది ప్రజల్లో ఇంత అసహ్యత, 1 సంవత్సరం లోపే ఇంత వ్యతిరేకత, ఇంత ప్రజలు బూతులు తిడుతున్నారు. మామూలుగా కాదు. ఏ సీఎం ఇంత బూతులు తిట్టను నేను ఎప్పుడు వెళ్ళా. హైదరాబాద్ ఆడవాళ్ళకి బూతులు, శాపనార్థాలు, ఇంత అసహ్యం. ఎందుకంటే ఏది ఒక ప్రజల కోసం కాదు, మీ మూటల కోసం తెలిసిపోతుంది ప్రజలకి. ఇది ప్రజల కోసం, మన కోసం తీసుకొస్తున్న కార్యక్రమం కాదు. ప్రతి కార్యక్రమం వీళ్ళ మూటల కోసం. వీళ్ళ మాటలు, వీళ్ళు మాట్లాడే మాటలు ప్రతి కూడా ఢిల్లీకి మూటలు పంపించడం కోసం తప్పితే, అందుకే కోటలు దాటుతున్నాయి. ఇక్కడ పనులేమో గడప దాటలేదని వీళ్ళు దౌర్భాగ్య పాలన చేస్తారు. ప్రజలు బాగా గుర్తించారు. అది ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ అమ్మా. గురు శిష్యుడు అక్కడ చంద్రబాబు శిష్యుడే కదా. ఎంతసేపు డైవర్షన్. అయ్యో శిష్యుడు అనొద్దు, నన్ను ఇంకోసారి శిష్యుడు అంటే ఇంకేదో మాట, ఒక మాట కూడా మాట్లాడడం జరిగింది. ఆయన అంటే శిష్యుడిగా ఇప్పుడు నువ్వు ఊటుకున్న కేసులో ఎవరి కోసం లేవు? చంద్రబాబు కోసమే నోటు ఇచ్చింది నువ్వు.
శిష్యుడు కాకపోతే ఏమనాలి? సరే ఓటుకు నోటు అన్నారు కాబట్టి మరి ఇప్పుడు ఓటుకు నోటు కేసు ఏమైనట్టు స్వామి? మీరు ఆల్రెడీ జరుగుతుంది కోర్టులో హీరింగ్. దీంట్లో ముందు ఏం జరగబోతుంది ఓటుకు నోటు కేసులో? రేవంత్ రెడ్డి పరిస్థితి ఆ ఒక్క ఓటుకు నోటు కేసులో ఏం జరుగుతుంది? సాక్ష్యాధారాలు గట్టిగా దొరికినాయి కదా, సాక్ష్యాధారాలు అందరూ ప్రపంచమే చూసేసింది. వీడియో అతను డబ్బులు క్యాష్ ఇవ్వటం చూసేసింది. చంద్రబాబు వాయిస్ అది ఫారెన్సిక్లో కూడా అతని వాయిస్ అని ప్రూవ్ అయింది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే అధికారంలో ఉండబట్టి దాన్ని వెసులుబాటు ఉంటుంది. నేను చీఫ్ మినిస్టర్గా ఉన్నాను, ఇప్పుడు రాలేను, వచ్చే అలా పోస్ట్పోన్ అవుతుంది. బట్ వాళ్ళ కాదు రేపైనా తొందరలో ఆ కేసు ముగింపుకు రాబోతుంది. ముగింపుకు వచ్చినాక ఆ కేసు కారణంగా అతను పదవిచ్యుతుడు అయ్యే అవకాశం కూడా ఉంది. అది కూడా ఒక గండం అనేది రేవంత్ రెడ్డి పైన ఉంది. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు అసహ్యంగా ఉంది పరిపాలన అని చెప్పేసి, జనాలు కూడా తట్టుకోలేకపోతున్నారు, బూతులు తిడుతున్నారు. మరి కాంగ్రెస్ ఇప్పుడు విజయోత్సవాలు కూడా జరుపుతూ ఉన్నారు. మరి దీన్ని రకంగా చూడొచ్చు స్వామి. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి మనం. ప్రజలు కారణం విజయోత్సవాల వాళ్ళు ఆడిన అబద్ధాలకి సంబరాలు చేసుకొని, ఇంత అబద్ధాలతోటి అంటే అబద్ధాలతోటి మేము అధికారులకు రాగలిగాం, ప్రజలు నమ్మించగలిగాం. మా అబద్ధాలు ఎంత గొప్పగా అబద్ధాలు ఆడాం, ఎంత గొప్పగా ప్రజలు నమ్మించాం, ఎంత గొప్పగా ప్రజలు మోసం చేస్తున్నాం అనేదానికి సంబరాలు చేసుకుంటారు అంటే వాళ్ళ తెలివితేటలకి. ఈ సంబరాలు ఎందుకంటే ప్రజల్ని బాగా పరిపాలించాం కాదు, ప్రజల్ని ఎంతగా మోసం చేయగలిగాం, మేము ఎంత గొప్పగా అబద్ధాలు ఆడగలిగాం, మాలాగా గొప్పగా అబద్ధాలు ఆడలేకపోయారు మిగతా వాళ్ళు. అబద్ధాలు మేము గొప్పగా ఆడగలిగాం, మోసం చాలా చాలా కూల్గా మోసం చేయగలిగాం, తడిగుడ్డతోటి గొంతు కోయగలిగాం. సో అవన్నీ వాటి వల్ల సంబరం, వాళ్ళకి ఆనందం. అంటే నిజంగానే తడిగుడ్డతోని గొంతు కోసిరా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ జనాల్ది? ఎస్, తడిగుడ్డతోటి గొంతులు కోసినట్టే. అన్ని ఇన్ని అబద్ధం మార్పు అంటే ఏమిటి మార్పు? ఈ అబద్ధాల మీ మార్పు. ఒకటి చెప్పండి, 6 హామీలు ఈ నెరవేర్చారు చెప్పండి. అన్నీ అనకోరే అన్నీ అలా ఒకటేయటం ఐ వాష్ లాగా కంటి తుడిచేట్లాగా 47,000 కోట్లు రుణమాఫీ చేయాలంటే 20 కోట్లు వేసేసి 20,000 కోట్లతో చేసేసామని మళ్ళీ ఇంకొక 3,000 కోట్లు కూడా చేస్తామని చెప్పేసి అప్పుడు ఏమన్నారు? వచ్చిన మొదటి నెలలో అన్నారు. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కొంత వేస్తారట, మళ్ళీ తర్వాత మిగతా వేస్తారట. ఈ ప్రజలు అంటే ఇలా మోసం చేయగలం, మేము ఇలా కూడా మోసం చేయగలం. ఒక మాట అంటే ఆ మాటను 3 ముక్కలు 4 ముక్కలు చేసి అలా చేసి జనాన్ని ఒప్పిస్తామని అనుకుంటున్నారు. అది వాళ్ళ సంబరం. ఎంత గొప్పగా కాంగ్రెస్ మోసం చేయగలదు, ఎంత గొప్పగా కాంగ్రెస్ అబద్ధాలతో అధికారానికి రాగలదు, ఎంత గొప్పగా ప్రజల్ని ఎంత స్వీట్గా ఎంత తీయటి మాటలతోటి మేము మోసం చేయగలం. ప్రజలను మోసపుచ్చడం అంత ఈజీ మాకు. మీ ఎవరికి తెలియదు, మీకు చేత కాదు, మిగతా వాళ్ళకి చేత కాదు, మాకు చేతలైన ఈ దాని మీద సంబరం వాళ్ళకి. ఆ సంబరం అందుకు వాళ్ళు భుజాలు తోడు సముచిత మర్దనాలు వాళ్ళ ఓడుకుంటారు. వీలైతే ఆ పొజిషన్ తిడతారు. అసలు కేసీఆర్ని నామరూపం లేకుండా చేస్తారు. ఏమన్నా మనిషి గడుపుకు ఆనందం తినేవాడు మాట్లాడేవాడు. కేసీఆర్ ఎక్కడ? కేసీఆర్ నువ్వెంత? కేసీఆర్ ముందు కేసీఆర్ మహావృక్షం, నువ్వు విషవృక్షం. నువ్వు కాంగ్రెస్ అనేది ఒక విషవృక్షం, అతను ఒక మహావృక్షం. ఎన్ని పోరాటాలు చేసి 14 ఏళ్ళు పోరాటం చేసి ఊరిని అప్పళంగా రాలా. నీకు మళ్ళీ అప్పళంగా ఎవరి కాళ్ళ దగ్గర కూర్చుంటే పదవి రాలా. ప్రజల మధ్య తిరిగి పోరాటాలు చేసి అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొని పోరాడి పదవిలోకి వచ్చి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి. ఆయన నామరూపాలు లేకుండా చేస్తారంటూ, ఆయన లేకుండా తెలంగాణ ఉందా? తెలంగాణ అనేది ఆయన పేరు మర్చిపోగలదా? తెలంగాణ ప్రజలు ఆయన గుండెల్లో నుంచి ఆయన పేరు తీసేయగలవా? అధికారం వాళ్ళకి రావచ్చు, పోవచ్చు. నీకు అధికారం ఒక 5 ఏళ్ళు నీకు ప్రజలు అధికారం ఇవ్వగానే ఆయన నామరూపాలు లేకుండా చేస్తారు. పిచ్చివాగుడు, దద్దమ్మవాగుడు, ఎర్రివాగుడు, దీన్ని ఏమంటారు? ఏమన్నారు ఈ వాగుడిని? కేసీఆర్ నామరూపాలు లేకుండా చేస్తే మొక్క మళ్ళీ మొలవనాడు. అదే మొక్క మొలవని అది మహావృక్షం. పిచ్చివాగుడు కాదు. నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, నీ కెరీర్ ఎంత, నువ్వు ఎవరి దగ్గర ఎప్పుడు ఉన్నావు, ఎప్పుడు సూర్యగాంధిని తిట్టావు, ఎప్పుడు సూర్యగాంధిని పూడుతున్నావు. ఆయన ఒకే మాట మీద ఉన్నాడు, సపరేట్ తెలంగాణ కోసం 14 ఏళ్ళు దానికోసమే పోరాడాడు. నీకు మళ్ళీ జై సూర్య భూతము రాక్షసి అని చెప్పి తిట్టరా?
మళ్ళీ ఆవిడ దేవుడు ఆవిడ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిని పోసుకోవాలి. సిగ్గు సెర ఉండదు. మన అంత బానిసత్వమా, అంత దౌర్భాగ్యమైన హేయమైన ఇది ఆవిడ కాళ్ళు కడిగి నెత్తిని పోసుకోవాలట. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం అనేది నిజంగా బానిసత్వపు అంచుల్లోనే ఉందా, బానిసత్వపు చేతిలోనే ఉందా? బాధ్యం కాలు మొక్కుతా ద్వారా అని సోనియా గాంధీ కాళ్ళ దగ్గర, రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గరే ఉంది మన ప్రభుత్వం. మన పరువు అక్కడే పోతుంది. మరి ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఏంటి? అదే ప్రజలు వాళ్ళు ఫీల్ అవుతారు, తప్పు చేశాము. ఒక సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి చిట్టెలుకలకి అధికారం ఇచ్చి ఆ చిట్టెలుకలు చేసే విన్యాసాలు చూడాల్సి వస్తుంది. మనం ఏదో అనుకుంటే ఇది మార్పు అంటే సరే 10 ఏళ్ళు గతానికి ఇచ్చాం కదా, ఈ మార్పు ఏదో చేస్తామన్నాడు చూద్దామని ఇస్తే ఈ మార్పు మన పరువులు తీయడానికి, మన ఆత్మాభిమానం దెబ్బ కొట్టడానికి, మన పోరాట పటిమని సూర్యం చేయడానికి, ఢిల్లీలో పాదాక్రాంతులు చేసి బాంఛాన్ని కాలు మొక్కుతారని ఢిల్లీ పాదశాల దగ్గర కూర్చోటానికి చేస్తున్నారు. వాళ్ళ తెలంగాణ అని ఆ రోజు తెలంగాణ అంటే తెలంగాణ అని ప్రజలంతా చూశారు, ప్రపంచం దేశమంతా చూసి తెలంగాణ అనగా తెలంగాణ ఆ పీరియడ్లో పోరాటం చూసారు. తెలంగాణ కొత్త రాష్ట్రం, యువర్ ఫ్రమ్ తెలంగాణ, బ్యూటిఫుల్ ఫైటర్స్ అని ప్రజలంతా అలా చూశారు తెలంగాణ ప్రజలు. ఇవాళ తెలంగాణ కాళ్ళ దగ్గర పడుంటే ఒక అంత దారుణమైన స్టేజ్ కి తెలంగాణ దిగజార్చారు ఈ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాటికి నేటికి ఆ శిరోమణికో తాకట్టు పెట్టి ఈ భ్రష్ట జాతి ఈ అస్థిరాపరు తాకట్టు పెట్టి ఉంది. వీళ్ళ యొక్క డిఎన్ఏ నాటికి నేటికి అస్థిరాపరకు తాకట్టు పెట్టి ఈ భ్రష్ట రాజ్యం, ఈ నీతికి రీతికి ప్రగతికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వని ఈ చిల్లర భాష చెప్పి చిల్లర పరిపాలన చేస్తుంది ఈ రాజ్యం. అయితే ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు మొన్న రీసెంట్గా మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి అనేది మనం చూసినాం ఆల్రెడీ. ఆ ప్రభావం మన తెలంగాణ రాష్ట్రం పైన, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పైన ఎంత మేర పడే ఛాన్స్ ఉందంటారు మీరు? మహారాష్ట్ర ఎన్నికలు తెలంగాణ వేరమ్మా. ఇప్పుడు ఎక్కడంటే మనకి తెలంగాణలోను ఆంధ్రాలోనూ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అమ్మా, ఇప్పుడు బీజేపీ నాయకుడు లేడు, లోకల్ నాయకుడు అంటే లోకల్గా సీఎం లెవెల్కి నాయకుడు ఎందుకు ఉన్నారు కదా. ఇప్పుడు బండి సంజయ్ కూడా బీజేపీని ఆయన భుజాల మీద పెరగాల్సింది. బండి సంజయ్ వచ్చినప్పుడు బీజేపీ పెరిగింది బ్రహ్మాండంగా పెరిగినప్పుడు అసలు కాంగ్రెస్ అడ్రస్ ఉంది, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అని ఉంది. కానీ బండిని దింపేశారు, దింపడంతో పడిపోయింది. ఆ బండిని దింపడం వెనకాల కూడా కేసీఆర్ హస్తమే ఉంది. కేసీఆర్ వేసిన కాదు అర్థం. కానీ అక్కడ రెడ్డి ఈక్వేషన్, ఓకే, రెడ్డి తీసుకురావాలి. రెడ్డి అయితేనే, ఎందుకంటే ఇక్కడ ఎలమలు ఈయన కొట్టాలంటే రెడ్డి, అది రేవంత్ రెడ్డి లాక్కెళ్ళిపోతాడు. రేవంత్ రెడ్డి కాకుండా ఉండాలంటే మనం రెడ్డిని పెట్టాలి అని ఒక క్యాల్కులేషన్, అది దెబ్బ కొట్టింది. అంటే ఇప్పటికీ కూడా బీజేపీ అంటే ఎలక్షన్స్ అయ్యే టైంకి బీజేపీకి ఒక సీఎం క్యాండిడేట్ అనే వాళ్ళు లేరు. అంటే ప్రజల దృష్టిలో సీఎం క్యాండిడేట్కి ఎవరైనా నేను సీఎం క్యాండిడేట్, అది ప్రజల్లో యాక్సెప్టెన్స్ కావాలమ్మా. ప్రజల్లో ఎస్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ సీఎం అనేది. మరి మీరు అన్న లెక్కనే ఒక మాట చెప్తా, ఎలిజిబుల్ ఫర్ సీఎం అన్నారు కదా, వీళ్ళు కూడా ఎలిజిబుల్ ఫర్ సీఎం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అదే కుర్చీ మీకు ఎక్కువ ఉండొచ్చు కదా. ఎలిజిబుల్ అని జనాలు అనుకుంటున్నాయి కదా. జనాలు అనుకోలే రేవంత్ రెడ్డిని ఎలిజిబుల్ అని జనాలు ఏమో అనుకోలే. కాంగ్రెస్ పార్టీ జనాలతో సంబంధం లేదమ్మా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయి, ప్రజలతో సంబంధం లేదు వాళ్ళకి. ఎన్నికలప్పుడు ఇది అబద్ధాలు చెప్పి ప్రజలు అంటే తప్పితే వాళ్ళు గెలిచారు అంటే వాళ్ళ వంది మాగదులు ఎవరు, వాళ్ళ కాళ్ళ దగ్గర ఎవరు కూర్చోగలరు, వాళ్ళనే పెడతారు సీఎంగా. వాళ్ళు ఎందుకంటే మోటార్లు కావాలి, నా మోటార్లు పంపించగలిగే సమర్థుడు మన కాళ్ళ దగ్గర పడి ఉండేవాడు. అలాంటి వాడినే కాంగ్రెస్ ఎప్పుడు ముఖ్యమంత్రులుగా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అది కావాలి. వాళ్ళు ఎదురు మాట్లాడేవాడు కానీ అలా కాదని నేను ఇండిపెండెంట్గా చేస్తాను. అందుకని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్కి ఎంత తేడా, ఆయన ఇండిపెండెంట్గా చేశారు రాజశేఖర రెడ్డి గారు, మేము బాగా కేర్ చేయలే. అందుకని ఆయన మీద గుర్తులు వెలక్కబడ్డట్టు ఉండేవాళ్ళు తప్పితే అధిష్టానం. ఎందుకంటే ఆయన ఈ అధిష్టానం మాట నేను చెప్పింది మీరు ఏంటంటే అన్నాడు ఆయన ఫస్ట్. ఆయన చెన్నారెడ్డి ఇలాంటి ఒకళ్ళిద్దరు కాంగ్రెస్ నుంచి వచ్చిన అనేక మంది ముఖ్యమంత్రులు, చెన్నారెడ్డి, వెంగళరావు,
వీళ్ళు తప్పితే కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి ఇలాంటి వాళ్ళు కొంచెం అధిష్టానానికి లొంగకుండా అధిష్టానానికి బాధ్యత కాలముద్దుగా ధైర్యంగా నిలబడ్డారు కానీ మిగతా అందరూ కాంగ్రెస్ యొక్క నేపథ్యం అది ఎవరు మనకి జీ హుజూర్ అంటారో వాళ్ళని పెట్టుకుంటారు. అందుకని చూడండి రేవంత్ రెడ్డి ప్రతిసారి ఏ టాపిక్ వచ్చినా సోనియా అమ్మ ఇందిరమ్మ ఆ భజన చేయాలి, రాహుల్ గాంధీ భజన చేయాలి. వాళ్ళకు ఇందిరాగాంధీకి సంబంధం ఏంటి, రాజీవ్ గాంధీకి సంబంధం ఏంటి? రాజీవ్ గాంధీ తెలంగాణ వాళ్ళని అవమానించిన వాడు. అంజయ్ గారు సీఎంగా ఉంటే ఆయన సీఎంను పట్టుకుని ఎయిర్పోర్ట్లో బండ బూతులు తిట్టి ఆయన అవమానించి అసహ్యంగా అప్పుడు ఆఫ్టర్ ఆల్ ఎంపీ సీఎంని ఒక ఎంపీగా ఉన్న రాజీవ్ గాంధీ అసహ్యంగా తిట్టి ఆయన అవమానిస్తే ఆయన గంట తడి పెడితే దాని మీద కదా తెలుగుదేశం పుట్టింది, తెలుగు ఆత్మని. అలాగా ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని అవమానించిన వాడు రాజీవ్ గాంధీ తన జీవితకాలంలో ఏనాడు తెలంగాణ గురించి మాట్లాడాల. ఆయన విగ్రహం ఏంటి సెక్రటేరియట్లో ఇలా కాకా మాట. ఆయన సెక్రటేరియట్లో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరిస్తున్నారు. ఆ పనులు కూడా చాలా వేగవంతం అవుతున్నాయి. December 9th ఇప్పుడు విగ్రహ ఆవిష్కరణ ఉంది. కానీ అదే టైంలో రాహుల్ గాంధీని పిలిపించాలని చెప్పేసి మన రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఆయన వచ్చే ఛాన్స్ ఉందా? వీళ్ళు కాళ్ళ మీద పడతారు కదా, కాళ్ళ మీద పడి మరి కాళ్ళ మీద పడతారంటే అంతకుముందు మరి విగ్రహావిష్కరణ గురించి రాజీవ్ గాంధీ గురించి అప్పుడు రావాల్సింది కదా. అప్పుడు రావాలి. అది ఏదో పనులు వాళ్ళకి రాకపో వీళ్ళు కాళ్ళ మీద ఇష్టం లేకనా పనులు ఉండడం వలన వాళ్ళకి ఏది ఊరే మోసం చేయడానికి పెట్టే కదా నిజమైన భక్తి ఉంటుంది. ప్రజలు మోసం చేయడానికి రాజీవ్ గాంధీ అంటే ప్రజలు పడిపోతారు. ఏం పడిపోతారు? రాజీవ్ గాంధీ కోసం ప్రజలు తెలంగాణకి రాజీవ్ గాంధీ సంబంధం ఏంటి? జీవితకాలంలో ఏనాడు తెలంగాణ గురించి రాజీవ్ గాంధీ మాట్లాడాడు. పైగా తెలంగాణ ముఖ్యమంత్రి అవమానించి మాట్లాడాడు. అతను స్టాచ్యూ పెట్టడమే ఒక అర్ధరహితమైన విషయం. సెక్రటరీ చాలా అర్ధరహితమైన విషయం. అది వీళ్ళకి అధికారంలో ఉన్నవారు చేశారు. అసలు అతనికి ఇందిరాగాంధీ అంటాడు మాట వెళ్తే. ఇందిరాగాంధీ పాలన ఏం పాలన? ఇందిరాగాంధీ పాలన గొప్ప పాలన. అరే 89 సార్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు కూల్చింది, కాన్స్టిట్యూషన్ నాశనం చేసింది, ఎమర్జెన్సీ పెట్టింది. ఇవాళ దేశంలో రాజకీయాల్లో రౌడీలు ఎంటర్ అయ్యారంటే ఆ మహాతల్లి పుణ్యం. ఆనాడు బిందరన్ వాలి, ట్రిపుల్ కేన్స్ సుందర్, ఫ్రూట్ మార్కెట్ జయరామ్ కర్ణాటక, ఇలా వీళ్ళందరినీ తీసుకొచ్చింది ఎంకరేజ్ చేసి రాజకీయాలకు దింపింది ఆ మహాతల్లి కాదు. వాళ్ళు దింపబట్టి కదా రాజకీయాల్లో టెర్రరిస్టులు. ఇక్కడ వంగవీటి రాధా, ఆ రోజు ఇందిరాగాంధీకి వంగవీటి రాధా బాడీ గార్డు, వీళ్ళందరినీ తీసుకొచ్చింది ఆవిడ కదా. ఆవిడ తీసుకొచ్చి కదా రాజకీయాలను కప్పు చేసింది, రాజకీయాలని బ్రష్ పట్టించింది. ఆవిడ రాజ్యం తీసుకొస్తాడే, రౌడీ రాజ్యం మళ్ళీ తీసుకొస్తావా? కాదు, రౌడీ రాజ్యం కాదు, ఇందిరమ్మ రాజ్యం, అందరికీ ప్రజల రాజ్యం అని చెప్పేసి అంటున్నారు కదా. ఆ మాట చెప్పుకోవడానికి సిగ్గుడు. చరిత్ర తెలుసు, ప్రజలకు తెలుసు. ఇందిరమ్మ రాజ్యం ప్రజల రాజ్యమా, దోపిడీ రాజ్యమా, ద్రోహ రాజ్యమా, ప్రజల్ని అవమానించిన రాజ్యమా, కాన్స్టిట్యూషన్ తొక్కి ఎమర్జెన్సీ పెట్టి ప్రజలందరినీ జైల్లో పెట్టించి ప్రజల ప్రాథమిక హక్కులు కూడా కాళ్ళతో తొక్కి ప్రజలను జైల్లో పెట్టించి ఈవిడిది ప్రజారాజ్యమా? నిరంకుశ రాజ్యం, రౌడీ రాజ్యం, రౌడీలను ఎంకరేజ్ చేసిన రాజ్యం. రౌడీలకి స్థానం రాజకీయాల్లో రౌడీలు రాగలుగుతున్నారు, ఎంటర్ అయ్యారంటే ఆవిడకి పెట్టిన ఎంట్రీ కదా. ఆవిడ కదా ఎంట్రీ ఇచ్చింది రౌడీలకి. ఆ రోజుల్లో ఆవిడ రావడానికి ముందు రౌడీలు రాజకీయాల్లో ఉండేవారు కాదు. చదువుకున్న వాళ్ళు ఎంపీలకి పోటీ చేసేవారు, ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఉండేవారు. ఈవిడ వచ్చినా కదా రౌడీలు వెనకాల కాదు, మీరే టికెట్లు ఇస్తారు వెళ్ళమని కదా ఈవిడ ఆధ్వర్యంలో ఇచ్చింది. అక్కడి నుంచి మొదలైంది. ఇవాడు ఒక అంతకుడు ఎంపీ అవుతున్నాడు, ఒక పిక్ పాకెటర్ ఎమ్మెల్యే అవుతున్నాడు. ఆ దౌర్భాగ్య స్థితికి రాజకీయాలు వచ్చినాయి అంటే ఆ మహాతల్లి ఆవిడ చేసిన పని. ఆవిడ అంటే ప్రజారాజ్యం. ఎవరు నవ్వుతాడు విషయం తెలియనాడు. అసలు ఇందిరా అంటేనే నిరంకుశమైన పాలన. ఈ 89 సార్లు, ఒకసారి కదా 2 సార్లు ఆవిడ హయాంలో 89 సార్లు, కాంగ్రెస్ హయాంలో 120 సార్లు, ఆవిడ హయాంలోనే 90 సార్లు, 89 సార్లు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చింది ఆవిడ. అది ప్రజారాజ్యం, ప్రజాపాలన. అది ప్రజాపాలన, నిరంకుశ పాలన, దౌర్భాగ్యపు పాలన, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని భంగపరిచిన పాలన. ఆ పాలన తీసుకొస్తాను. ఆవిడ పిచ్చి వాగుళ్ళు, కాకా వాగుళ్ళు, అంతే. కాకాసులు మాట్లాడి కాకా మాటలు తప్పితే వాళ్ళని పొగట్టడం, వీళ్ళ బతుకు సాగించుకుంటూ, అంతే తప్పితే ఇంకోట్లేదు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక లగచర్ల ఘటన గురించి మనం మాట్లాడుకుంటే
లగిచెర్ల ఘటన విషయంలో భూసేకరణకి సంబంధించి నోటిఫికేషన్ని రద్దు చేస్తున్నారు ఇప్పుడు. అది అక్కడి వరకు అయితే సంతోషమే. కానీ ఇంకో విషయం ఏంటంటే అది భూసేకరణ ఇప్పుడు ఫార్మాసిటీ కోసం కాదు, ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తాము అని చెప్పేసి అని లగిచెర్లలో 101 ఎకరాలు భూసేకరణ అని, మళ్ళీ పోలేపల్లిలో 71 ఎకరాలు భూసేకరణ అని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు దానికి దీనికి పెద్ద తేడా ఏం లేనట్టే కదా. ఇప్పుడు బేసిక్ గా ఇక్కడ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే భూసేకరణ జరగదు. కానీ ఇప్పుడు అది లేదు, ఆ భూసేకరణ ఇది క్యాన్సిల్. ఇప్పుడు కొత్తగా ఎక్కడ ఈ ఇండస్ట్రియల్ కారిడార్కి ఎక్కడ కావాలి ఏంటంటే ఇంకా అధ్యయనం చేసి మేము ఇస్తాము అని చెప్పాడు సీఎం. కొత్త నోటిఫికేషన్ ఇస్తారు, పాత నోటిఫికేషన్లన్నీ ఇన్వాలిడ్. సో పాతని మేము భూసేకరణ కోసం 150 అవి ఇన్వాలిడ్, అవన్నీ క్యాన్సిల్. ఇప్పుడు కొత్తగా ఈ భూసేకరణకి ఇస్తాము, ఇండస్ట్రీకి ఎంత కావాలి, దానికి 120 కావాలి, ఇప్పుడు దీనికి ఎంత కావాలి, ఎక్కడ కావాలి, ఇండస్ట్రీలు దీనికి ప్రజలకి ఇబ్బంది లేకుండా ఎక్కడ కావాలి. ఇప్పుడు చెంపదెబ్బ కొట్టారు కదా ప్రజలు, చెల్లు కనిపించారు కదా, అందుకని ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా సాగు పొలాలు కాకుండా మిగతా పొలాలు సాగు పొలాలను తీసేసి ఇండస్ట్రీ పెట్టడం కాదు కదా. కానీ ఇప్పుడు జరిగేది అదే కదా స్వామి. ఇప్పుడు బేసిక్గా ఏం జరుగుతుందంటే వాళ్ళకి భూసేకరణ అనేది ఖచ్చితంగా అవసరమే. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలన్నా కూడా ఖచ్చితంగా ఇప్పుడు లగిచెర్ల కానీ పోలేపల్లి కానీ దాదాపు 172 ఎకరాల స్థలం అనేది కావాలి. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు అవుతారు? రైతులే బలవుతారు. మరి మళ్ళీ పరిస్థితి ముందుకు వస్తుంది కదా, వస్తుంది. అప్పుడు కూడా మళ్ళీ ఇవే గొడవలు జరిగే ఛాన్స్ ఉంటుంది కదా. డెఫినెట్గా వీళ్ళు ఆలోచన లేకుండా చేస్తున్నారు ప్రతి విషయం. అది హైడ్రా అవ్వచ్చు, మూసీ అవ్వచ్చు. మూసీ ఏంటి, మూసీ కూడా అంతే. 6,500 కిలోమీటర్లతోటి వచ్చేసే దాన్ని వాటర్ అక్కడ నుంచి వచ్చేసి 650 కిలో. ఆల్రెడీ మూసీ అనేది చంద్రబాబు మొదలెట్టాడు, చంద్రబాబు టైంలోనే మొదలెట్టారు. ఏమి దానికి ముందుకు సాగలేదు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టారు, ముందుకు సాగలేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ వచ్చాక బీఆర్ఎస్ మొదలెట్టింది. మొత్తం దాదాపు దగ్గరికి తీసుకెళ్ళి ఆ బ్రిడ్జిలు ఎక్కడ కావాలి ఎట్లా కావాలో రూట్ వేసి మొత్తం పథకం తయారు చేసి ఈ లోపల ఎలక్షన్ వచ్చింది, మీరు గెలిచారు. ఆ ఎలక్షన్ దాంట్లో అంటే 650 కిలోమీటర్లే వచ్చేస్తారు వాళ్ళు. దీన్ని నువ్వు ఇలా వచ్చేదాన్ని నువ్వు ఇలా చూపిస్తున్నావు. చూపించి 1,500 కిలోమీటర్ ఎందుకు? దాన్ని పెంచడానికి, బడ్జెట్ పెంచడానికి, కాస్ట్ పెంచడానికి మీరు 5 కాంట్రాక్టర్లకు ఇస్తాము, అక్కడ కూడా ఇక్కడ కూడా మొత్తం 5 దగ్గర ఇంత సొమ్ము దొబ్బడానికి తప్పితే ఇంకోటి కాదు. సో వాళ్ళు ఈ డూప్లిసిటీ ఆఫ్ డబ్బుల కోసం చేసేది వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే చేస్తారు. ఇక్కడ నీకు ఏం చేయాలి, నీకు కావాలనే దానికి ఇండస్ట్రీకి కావాల్సింది వాటర్ సప్లై, కరెంట్ సప్లై ఉన్న ప్లేసు. పొలాలు వాళ్ళకి పంట పొలాలు, వ్యవసాయ భూములు బాగా పండే పొలాలు అవసరం. సో అది చూడాలి ఎక్కడ ఉంది. ఇప్పుడు పొలాలు ఉన్న చోట కొంచెం అవుట్స్కర్ట్స్కి వస్తే ఉంటాయి, బీడు భూములు ఉంటాయి. పంట పొలాలు కాకుండా బీడు భూములు ఉంటాయి. ఆ ఏరియాని సెలెక్ట్ చేయి. ఆ ఏరియాకి అక్కడ భూమిలో వాటర్ ఉందా, లేదు వాటర్ సప్లై, వాటర్ కనెక్షన్ తీసుకురాగలమా, ఆ ఫెసిలిటీ వాళ్ళకి కావాల్సిన వాటరు, కరెంటు, ఈ ఫెసిలిటీస్ కదా ఇండస్ట్రీకి. వాడికి భూమి గట్టిగా ఉండాలి తప్పితే పంట భూమి అవసరం వాడికి. పంట భూమి అది ఈ విచక్షణ కావాలి. పంట భూముల్ని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ? అట్లా బీడు భూములు కూడా కొన్ని ఉండే ఉంటాయి. ఎందుకంటే పంట భూములు ఎందుకు ఫోకస్ చేస్తారు? దీంట్లో భూసేకరణ కొంత చేస్తే ఇండస్ట్రీ కొంత వెళ్తుంది, కొంత వీళ్ళకి వెళ్తాయి. అది బీడు భూములు అయితే వీళ్ళకి ఏమొస్తుంది? సో ఆ పొలాలు చూస్తే ఆ పేరు మీద వాళ్ళకి వెళ్తే కొన్ని వీళ్ళకి వస్తాయి. ఈ దౌర్భాగ్యం తప్పితే ఇంకోటి లేదు. వీళ్ళకి దాంట్లో వాటా కావాలి కనుక పంట పొలాలు కావాలి. వీళ్ళకి బీడు భూములు వస్తే ప్రయోజనం లేదు కానీ పంట పొలాలు. దాని మీద అక్కడ ఇండస్ట్రీ వస్తే రేటు పెరుగుద్ది. ఇప్పుడు సేకరణ కింద తక్కువకి వచ్చేస్తుంది కదా, తర్వాత రేటు పెరుగుద్ది. అక్కడ ఇండస్ట్రీ వచ్చినాక వీళ్ళ పొలాలు కోట్లు అవుతాయి. ఇది ఇలాంటి ఉచితమైన ఆలోచనలు, ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలతో కోసమే వీళ్ళు చేస్తూ ఉంటారు. అందుకనే ప్రజలు తిరగబడతా ఉంటారు. రేపైనా చూడు, రేపు చేస్తారు, ఇలా చేస్తారు. అదే అంటున్నా, ఇది ఇక్కడతో ఆగేదైతే భూసేకరణ అనేది జరగదని ప్రజల. కాంగ్రెస్ అంటే కక్కుర్తి,
డబ్బు కక్కుర్తి ఆలోచనలు కాంగ్రెస్కి ఉంటాయి. ఈ మోసం చేయటం, దగా చేయటం, కక్కుర్తి పనులు చేయటం, దోచుకుంటాం, దాచుకుంటాం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఇవన్నీ వాళ్ళ డిక్షనరీలో ఉండే పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ఇదే. సో వాళ్ళు అలాగే చేస్తారు, భంగపాటు పడతారు, మళ్ళీ దానికి ఏదో మారుస్తారు. ఇది మామూలు జరగబోయేది అదే. ఇప్పుడు ఒకసారి మనము బీజేపీ గురించి మాట్లాడుకుంటే, బీజేపీ పార్టీ విషయానికి వస్తే కనుక లీడర్లు అటు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళ స్టాండ్ చూస్తే అందరి మాట ఒకటి అన్నట్లుగా కొన్ని సందర్భాలు అనిపించట్లేదు. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు వచ్చేసి హైడ్రాని అపోజ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు కొంత బండి సంజయ్ గారు అంటారు హైడ్రాని సపోర్ట్ చేస్తున్నట్లు ఆయన మాటల్లో కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. ఇతర కార్యకర్తలు కూడా కావచ్చు, లేకపోతే లీడర్లు కావచ్చు, ఇలా అనిపిస్తుంది. ఎందుకు బీజేపీ విషయంలో ఇలాంటి ఒక పాలసీ ఉంది? అదే, అందుకని లీడర్షిప్ అందరూ లీడర్స్, అక్కడ అందరూ సీఎం క్యాండిడేట్గా ఫీల్ అవుతారు. ఎవరు కూడా నేను తక్కువ, ఎందుకంటే అందరూ ఒకే ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు. ఇక్కడ పై నాయకుడు లేడు. ఒకప్పుడు అంటే ఒక వెంకయ్య నాయుడు, ఒక నరేంద్ర, ఒక దత్తాత్రేయ గారు, ఒక విద్యాసాగర్ గారు, ఇలా బృహత్తరమైన నాయకులు ఉన్నారు. అప్పుడు ఏంటంటే సీఎం క్యాండిడేట్ చూడండి, అబ్బో అందరూ సీఎం ఎలిజిబుల్ క్యాండిడేట్లు ఎవరు చూడాలి. ఇప్పుడు ఎలిజిబుల్ కాదు, కానీ అందరూ సీఎంకి నేనే అనుకున్నాను అనుకోటి ఫీల్ అయిపోయింది. ఎందుకంటే ఈక్వల్ ఒకరే, ఎవరు గొప్పగా ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు కాదబ్బా ఇక్కడ. ఇప్పుడు ప్రజల నుంచి ఒక బండి సంజయ్ లాంటి తప్పితే మిగతా ఎవరు ప్రజలు నాయకుడుగా గుర్తించిన వాళ్ళు కాదు, అధిష్టానం నాయకుడుగా గుర్తించిన వాళ్ళు. ఓకే, అధిష్టాన నాయకుడిగా గుర్తించి కూర్చోబెట్టారు సీట్లో. ప్రజలు వీళ్ళ నాయకుడిగా చేయాలి, ప్రజల నుంచి రాలా. అందువల్ల ఏంటంటే ఇలాగ ఉంటుంది. నాయకుడు తెలంగాణ వరకు ప్రజలు మన సౌత్లో ఒక పద్ధతి ఉందమ్మా, ఢిల్లీ పెద్దలను చూసి ఓటేసి ఇక్కడ లోకల్గా లీడర్ కావాలి. ఈవెన్ కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి అనే నాయకుడు వచ్చేదాకా 10 ఏళ్ళు రాజకీయాల్లో లేవు. లోకల్ లీడర్షిప్ కావాలి, లోకల్గా ప్రజలు అంగీకరించే నాయకుడు కావాలి. అప్పుడు పై నాయకులు ప్రమేయం పనిచేస్తుంది. కానీ ఒట్టి పై నాయకులను చూపించి, ఢిల్లీ నాయకులను చూపించి మాకు ఓట్లు ఏంటంటే సౌత్లో జరగదు, నార్త్ లేదు. కానీ జరిగింది కదా, ఇప్పుడు మన సౌత్లో అయితే అదే జరిగింది కదా. సౌత్లో సౌత్లో ఆందోళన జరగదు, ఎక్కడ ఆందోళన జరిగిన ఈక్వేషన్ వేరు. అంటే సౌత్లో మన లోకల్ నాయకుడు కావాలి, లోకల్గా ఒక లీడర్ కావాలి. ఆ లీడర్ని ప్రజలను ముందుకు తీసుకెళ్ళగలిగే, ముందుకు ప్రజలతో మమేకమైన నాయకుడు ఉంటేనే మీకు సౌత్లో చరిత్ర అంతా చూసుకోండి. సౌత్లో ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా రాజశేఖర రెడ్డి అనే నాయకుడు ఉద్భవించేదాకా 10 ఏళ్ళు అధికారంలో లేదు. ఆయన వచ్చినాక 10 ఏళ్ళు. సో ప్రజలు సౌత్ ఇండియాలో తమిళనాడు అంతే, కర్ణాటక అంతే. అక్కడ గెలిచారంటే లోకల్ లీడర్స్, లోకల్ లీడర్ ఒక ఇమేజ్, ప్రజల్లో ఒక నాయకుడు, వాళ్ళకి అధిష్టానం పేరు ఉపయోగపడుతుంది. ఇక్కడ అంతా అనామకులైన నాయకులుండి కేంద్రం నాయకులు చూపించి ఓట్లు వేయమంటే ఇయ్యరు. మన ప్రజలు అడిగేస్తారు. ఆయన ఇప్పుడు మోడీ చూపించి ఓట్లు వేయమంటే మోడీ వచ్చి పరిపాలిస్తాడా, మీరేం చేస్తారు, మీకేం చేస్తున్నాం అని అడుగుతారు. సో అది మన సౌత్ ఇండియా స్టైల్. అందుకని సౌత్ ఇండియాలో ఎప్పుడు లోకల్ లీడర్స్, ఏ స్టేట్కి ఆ స్టేట్ లోకల్ లీడర్స్ డెవలప్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఆ స్థాయి ఇక్కడ బీజేపీకి డెవలప్ కావట్లా, ఇక్కడ కానీ బీజేపీలో కానీ అక్కడ ఆంధ్రాలో కానీ ఆ స్థాయి ఎలిజిబుల్ టు సీఎం అని ప్రజలు అనుకునే నాయకుడు. నేను నువ్వు అనుకోవచ్చు, ప్రజలు అంగీకరించే నాయకుడు సీఎం హోదాకి ఈయన తెలియగలడు, విషయం ఉంది, మాట్లాడగలడు, ఒక ప్రభుత్వాన్ని నడపగలడు అనే నమ్మకం కలిగిన నాయకులు ఈ 2 స్టేట్లో లేరు బీజేపీ. అదే ప్రాబ్లం. అయితే ఇప్పుడు రేపో మాపో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, 150 సీట్లు ఉన్నాయి. సో ఇప్పుడున్న ఈ 11 నెలల ఈ కాలాన్ని బేస్ చేసుకొని బీజేపీకి ఎన్ని సీట్ల వరకు వచ్చే ఛాన్స్? మనం లాస్ట్ టైం చూసుకుంటే కనుక 44 సీట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఆ సీటు సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందా, లేకపోతే తగ్గే ఛాన్స్ ఉందా? జిహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీ పంచుకుంటుంది. కాంగ్రెస్కి నా ఉద్దేశంలో కాంగ్రెస్ చాలా తగ్గిపోతుంది. అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ రాదు, బీఆర్ఎస్ పెరుగుద్ది, బీఆర్ఎస్ నిలబెట్టుకుంటుంది. కొంత వీళ్ళు షేర్ చేసుకుంటారు బీజేపీకి. ఎందుకంటే ఇది వద్దు అనుకుంటున్నాం, కాంగ్రెస్ వద్దు అనుకుంటున్నారు ప్రజలు. వద్దు అనుకుంటున్న ప్రజల్లో షేరింగ్,
అంటే సరి సమానంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సమానంగా కన్నా బీఆర్ఎస్కి ఎక్కువ వస్తుంది. బీఆర్ఎస్ వీళ్ళు 44 దాటి 50 రావచ్చు అంతే. అంటే జిహెచ్ఎంసీలో ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే కనుక అంటే ఆధిక్యంలో కనిపించేది బీఆర్ఎస్ అని మీరు అది బీఆర్ఎస్ ఆధిక్యం నిలుపుకుంటుంది. వీళ్ళు కాంగ్రెస్ వెళ్ళి 4-5 కూడా వీళ్ళు తెచ్చుకుంటారు, బీఆర్ఎస్ తెచ్చుకుంటారు, బీజేపీ తెచ్చుకుంటారు. అయితే ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి మనం చూసుకుంటే కనుక కవిత గారు కూడా గ్రౌండ్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు బీసీ నినాదంతో తను కూడా కొంచెం గ్రౌండ్లో అందరి దగ్గరికి తిరగడము కలవడం అంతా చేస్తున్నారు. ఇప్పుడు కవిత గారు గ్రౌండ్లోకి రావడం వల్ల బీఆర్ఎస్ ఏ మేర పుంజుకునే ఛాన్స్ ఉంది? అసలు బీఆర్ఎస్లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? ఏ మార్పులే లేదు, యాజిటీస్ లీడర్షిప్ అలాగే ఉంటుంది. మార్పులు చేయాలి, కొంచెం మైలేజ్ అయితే పెరగచ్చు కదా, పెరిగే అవకాశం. ఇప్పుడు ప్రజలకు ఆల్రెడీ సింపతి వచ్చింది. వీళ్ళన్ని అబద్ధాలు తెలిసిపోతున్నాయి. వీళ్ళు పెట్టిన ఈవెన్ ఇంక్లూడింగ్ కాళేశ్వరం అయిపోయింది, మన ఆ నీళ్లు ఇక్కడికి వస్తాయి అన్నాడు మూసీకి. ఎట్లా వస్తాయి కాళేశ్వరం కూలిపోతే? సో ప్రజలకన్నీ అర్థమైపోతారు. వీళ్ళు ఎలక్షన్ కోసం డ్రామా చేశారు, మనం నమ్మేసినాం, మనం అనవసరంగా అపోహపడ్డాం వీళ్ళ మాటలు నమ్మేసేసి అని ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజలు 100% గుర్తిస్తున్నారు. కనుక వీళ్ళ వీళ్ళు పతనానికి నాంది పెట్టి పునాదులు వేసేసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళ పతనానికి వాళ్ళే పునాదులు వేసుకున్నారు. ప్రజలు చేదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ప్రజలు ఆల్రెడీ చీ అంటున్నారు, తూ అంటున్నారు. కనుక ఈ సింపతి పెరుగుతుంది కేసీఆర్ మీద. కానీ అయ్యో ఆయన ఆయన ఏం చేశాడు? 14 ఏళ్ళు పోరాడి రాష్ట్రం తెచ్చాడు కదా, ఆయన ఇలా మాట్లాడతారు వీళ్ళు, ఇంత దారుణంగా మాట్లాడితే ఓడిపోతే ఎలక్షన్లో ఓడిపోతే ఇలా మాట్లాడేస్తారా అని చెప్పి ప్రజల్లో బాగా చెప్తాను. జనవరి తర్వాత ఆయన వస్తాడు, జనవరి తర్వాత ప్రజల్లోకి వస్తాడు. చూడండి మార్పు, ప్రజల్లో ఎంత తండోపుతారో, ప్రజలు ఎలాంటి నిరాంజనాలు పడతారో కేసీఆర్ చూడండి. అది బ్రహ్మాండంగా సాగబోతుంది. అప్పుడు అసలు వీళ్ళ ప్రజల్లో వీళ్ళకున్న స్థానం ఏంటో తెలిసిపోతుంది జనవరి తర్వాత. ఇప్పుడు 2025లో ఖచ్చితంగా కేసీఆర్ ప్రజల్లోకి వచ్చే అవకాశాలు 100% జనవరి తర్వాత వస్తాడైనా అది ఒక ప్రపంచంలాగా ఉంటుంది. చూడండి, ఆయన వ్యూహకర్త. ఆయనేమి వీళ్ళలాగా కాళ్ళు పట్టుకుని వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాళ్ళు సూర్యకాళ్ళు రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకుని పదవుల్లో కూర్చోలా. ఒక వ్యూహకర్తగా వచ్చాడు ఆయన. వ్యూహకర్తగా మేధస్తోటి మదించి వ్యూహాలతో వచ్చాడు ఆయన. అంత మేధావి ఆయన. ఆ వ్యూహంతో వస్తున్నాడు. జనవరి తర్వాత ఒక ఊపు ప్రజల్లో ఒక ఊపు తీసుకొస్తాడు. అప్పుడు వీళ్ళే ఏం చేయాలో తలమనకలు అయిపోతారు చూస్తాం. ఇప్పుడు ఒకవేళ హైడ్రా అనేది మళ్ళీ గనక మొదలైతే హైదరాబాద్లో, ఈ హైదరాబాద్ ప్రాంగణంలో మొత్తం అంతా ముందు ఎవరి ఇల్లుని టార్గెట్ అంటే కూలగొట్టడమే కావచ్చు, ఈ డిమాలిష్మెంట్ అనేది ఎవరి ఇల్లు కావచ్చు, ఫామ్ హౌస్లు కావచ్చు, ఎవరిది కూలగొడితే న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అసలు ఏమి చెయ్యరు. ఒకవేళ చేస్తే స్వామి, ఇప్పుడు చేస్తే చాలా మంది ఉన్నాయి. బొంగులెడ్డిదే ఉంది, బొంగులెడ్డి బఫర్ జోన్లో ఉంది బొంగులెడ్డి ఇల్లు. ఓవైసీ వీళ్ళు నిజంగా దబ్బున్న వాళ్ళు నిజంగా చేసి ఓవైసీ కాలేజీ కొట్టమనండి. ఫాతిమా కాలేజీ మొత్తం అది మూడు పక్కల చెరువుల మధ్యలో కట్టాడు. కొలసమనం దమ్ముంటే నిజాయితీ ఉంటే రీతి ఉంటే మేము సిన్సియర్గా చేస్తున్నాం, ప్రజల కోసం చేస్తామంటే కొట్టండి చూద్దాం. అవి కొడితే మంచిది. అది కొడితే నిజం, వీళ్ళని నిజాయితీగా చేస్తున్నారని. ఆ రంగనాథ్ మాట్లాడేవన్నీ నిజాయితీ మాటలు నా ఒప్పుకోవచ్చు. మీరు అవి కొట్టకుండా బొగ్గులేడి బఫర్జోన్లో కొట్టరు. మీ నాయకులు చాలా మంది బఫర్జోన్లో ఉన్నాయి, కొట్టరు. ఎవరు పేదలు పాపం పేదలు వాళ్ళు కడుపు కట్టుకుని వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి నానా కష్టాలు ఒక పూట తిరిగి ఒక పూట తిరగ రాత్రిగా పగలని కష్టపడి సొమ్ముతోటి అలా ఇటుగా పేర్చుకుని ఆ డబ్బులు చేర్చుకుని ఇల్లు కట్టుకుంటే దాన్ని కురుస్తారా మీరు? మనుషులేనా మీరు? మానవతో ఉన్నవాళ్ళైనా వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ చూపించి వాళ్ళ బ్యాంకులు ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఉన్నాయి. ఎవడొచ్చి కడతాడు? వాళ్ళ బ్యాంకులు మీరు ఇల్లు కూర్చేసి వెళ్ళిపోతే బ్యాంకు ఊరుకుంటాడా? మా అప్పు అడుగుతాడు కదా. వాటికి గ్యారంటీ ఏంటి? ఏది చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ వాళ్ళ ఆస్తి విలువ ఏంటి? మీరు ఎక్కడో ఇందిరాగాంధీ బెడ్రూమ్ ఇలా కూర్చుంటే ఆ గోడ తగులుతుంది, ఇలా ముందుతే ఆ గోడ తగులుతుంది, ముడ్డి అడి తిప్పితే ఇబ్బంది, అలాంటి రూములు ఇచ్చి వాళ్ళు ఏమంటారు, వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళకి తగినట్టు కాంపన్సేషన్ వాళ్ళు ఇప్పుడు ఉన్నది, వాళ్ళ ఆస్తి విలువ దానికి తగినట్టు ఇవ్వాలి, ఇచ్చి ఎడమనాలి. అంతకని ముందు వచ్చి టపటపటపర ఇల్లు కూర్చేస్తే అందుకని ప్రజలు అసహించుకుంటారు.
ఇవి అంటే వాళ్ళు ఏది ఆ కాంట్రాక్టర్లు బిల్డర్స్ లైన్లో తెచ్చుకొని మోటార్లు తెచ్చుకుంటారని చెప్తే ఇప్పుడు ఆపేశారు. నేను అప్పుడే చెప్పా ఇది కొన్నాళ్ళు సాగుద్ది, బిల్డర్స్ తోటి సెటిల్మెంట్ అయిపోయినాక కోర్టు చెప్పేది కనుక ఇప్పుడు ఎవరికి కోల్చాం అంటారు. ఇప్పుడు అదే చెప్తారుగా, ఎవరి ఇల్లు కోల్చాం. ఒకవేళ కొత్తగా కట్టుకునేవి ఉంటే కనుక వాటిపైననే యాక్షన్ ఉంటుంది కోల్చాం అని చెప్పేశారు. ఇప్పుడు మరి ఇంతవరకు కూల్చిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు కాంపన్సేట్ ఇస్తున్నారా? లేదు కదా. ఇది పిచ్చి ప్రభుత్వం, ఇది తెగులక ప్రభుత్వం, ఇది దౌర్భాగ్య ప్రభుత్వం, ఇది దుర్మార్గ ప్రభుత్వం, ఇది ఒక నీతి లేని ప్రభుత్వం, ఒక నిజాయితీ లేని ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇలా దౌర్భాగ్యాలు చేస్తానే ఉంటుంది. ఈ ఫెయిల్యూర్స్ గురించి కాదులే కానీ ఒకసారి స్వామి, ఈ ఆల్మోస్ట్ మనము సంవత్సర కాలం అయిపోయింది ఈ యొక్క గవర్నమెంట్ ఫామ్ అయిపోయి. ఇన్ని రోజుల్లో మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ విషయంలో బాగా నచ్చిన ఒక పాయింట్ చెప్పండి. నచ్చిన విషయం ఏంటి? అంటే ఒక్కటేను కాదు, మీకు ఎన్ని విషయాలు నచ్చినా చెప్పండి. నాకు నచ్చిన విషయం అంటే నిజాయితీగా చెప్పమంటే నిజాయితీని చెప్పండి. ఇక్కడ మీరేదో అబద్ధం చెప్పాలని అదంతా వద్దు. నిజాయితీగా మీకు నచ్చింది ఏంటి కాంగ్రెస్ పాలనలో? అది ఇంతవరకు ఈ సంవత్సరం 11 నెలల పాలనలో నాకు నచ్చిందంటే ఒకటి ఆ ఇది ఉంది కదా, జనాలు ప్రజావాణి జనాలు నేరుగా వచ్చి చెప్పుకోవచ్చు. అది నచ్చింది, కానీ అది జరగట్లా. నచ్చింది అదొకటి, ప్రజలకు నేరుగా వచ్చి మినిస్టర్ దగ్గర నుంచి కాకుండా ప్రజావేదిక ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. అక్కడ కన్సర్న్ మినిస్టర్ ఉంటాడు, కన్సర్న్ ఆఫీసర్ ఉంటాడు, ఇమీడియట్గా మీకు సాల్వేషన్ దానికి పరిష్కారం చూపిస్తారు అని చెప్పారు. అది చెప్పడం, ఓపెన్ చేయడంలో చాలామంది ఆశపడ్డారు. అది మంచి స్కీమ్ అయితే బ్రహ్మాండమైన స్కీమ్, కానీ ఆచరణలో సరిగ్గా జరగట్లేదు. ఏ పరిష్కారానికి ఇంతవరకు అనేక వేల అప్లికేషన్లు వస్తే కూడా దేనికి ఇంతవరకు 10%, 20% కూడా జరగట్లా. కానీ అది మంచిది, నాకు నచ్చిన స్కీమ్. ప్రజలకి అందుబాటులోకి, ప్రజలకి. ఎందుకంటే నాకు ఒక సమస్య ఉందంటే నేను ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? సెక్రటేరియట్కి వెళ్ళి తిరగటం పర్మిషన్లు ఉండవు, సెక్రటరీ వెళ్ళటానికి, మినిస్టర్కి వెళ్ళటానికి ఉండదు. పదవులు లేనప్పుడు మన దగ్గరికి వస్తారు, పదవులు ఉన్నాక వాళ్ళ సెక్యూరిటీలు, మా ప్రోటోకాల్ ఉంటాయి, వెళ్ళి కలవలేము. సో నా సమస్య వస్తే వాళ్ళు కలవటానికి కూడా లేని పేదల పాపం ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకు ఒక వేదిక ఇచ్చారు, బ్రహ్మాండం. ఆ పేదలకి ఒక వేదిక డైరెక్ట్గా వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ ఒక వేదిక ఇచ్చారు. చాలా మంచి స్కీమ్ అది. అది మరి ఆచరణలో మళ్ళీ వీళ్ళంతే ఓన్లీ నామకే వస్తే తప్పితే ఇది కూడా ఏదో హృదయంలో నుంచి రావు వీళ్ళకి. గుండె లోతుల్లో నుంచి వచ్చే వ్యూహాలు కావు. గుండె లోతుల్లో నుంచి వస్తే పేదల కోసం మంచిది ఏదైతే చేస్తుంది. అలా కాదు, పేరు కోసం, డ్రామా కోసం, ఒక హంగామా కోసం చూస్తుంది. అందుకని అది జరగలేదు. మంచి స్కీమ్, నాకు నచ్చిన స్కీమ్ అది. అదొకటి మంచి చేసేవారు అనుకున్నాను ఆ రోజుల్లో, కానీ ఇప్పుడు ప్రస్తుతం అది జరగట్లేదు. అదే బాధ. అయితే ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే కనుక ఇన్ని రోజుల ఈ కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పాలనకి మీరు 100కి ఇస్తున్న మార్కులు ఎన్ని? 100కి 25. 25 మార్కులు ఇస్తున్నారు మీరు. మార్కులు కూడా లేవు, ఫెయిల్యూర్ మార్కులు లేవు. ఓకే. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష బాధ్యత వహిస్తున్న ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీకి మీరు ఇస్తున్న మార్కులు ఎన్ని ప్రస్తుతానికి? అంటే ఈ సంవత్సర కాలంలో వాళ్ళు కూడా 40 అంటే 40% అంటే ఇంకా కూడా ఇప్పుడే పాస్ అయ్యారు, అపోజిషన్గా పాస్ అయ్యారు. ఇంకా డిస్ట్రిక్ట్స్ అయ్యి రావాలి ఫ్యూచర్లో. బీజేపీకి ఇస్తున్న మార్కులు ఎన్ని? బీజేపీకి 20. నేను కూడా ఫెయిల్యూర్ మార్కులేదు, 25 మార్కులేదు, తిరుగుకోవట్లేదు. చివరిగా ఒక 2 నిమిషాలు మనము నిన్న జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది, రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఆ పోర్టు విషయంలో మాట్లాడడం జరిగిందనమాట. దానికి కారణంగా ఏమంటున్నారంటే ఒక ఎక్స్ఎమ్మెల్యే నడిపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే అసలు ఆ ఇష్యూ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆ ఇష్యూ జరుగుతుంది, రైస్ ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతూ ఉంటుంది. ఇవాళ ప్రభుత్వాలు దానిపైన ఫోకస్ చేయలేరా? ఫోకస్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ప్రభుత్వం ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ అవ్వచ్చు, గంజాయి అవ్వచ్చు, ఇలాంటి రైస్ స్మగ్లింగ్ అవ్వచ్చు, ఏ ప్రభుత్వాలు ఉన్నా జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రభుత్వాల కళ్ళు గప్పి చేయటమే వాళ్ళ వ్యాపారం. ప్రజలు కళ్ళు దూరికినప్పుడు దూరుతూ ఉంటారు, లేనప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. కనుక ఇక్కడ ఆ మినిస్టర్ చేశాడు, ఈ మినిస్టర్ చేశాడు. మినిస్టర్ చేశాడంటే మాటలు ఎందుకు? మినిస్టర్ చేశాడని ఒక మాట్లాడటం ఎందుకు? యువర్ ఉప ముఖ్యమంత్రి, యువర్ ఇన్ పవర్, యు మే టేక్ యాక్షన్. ఎవరో చెప్పు, తీసి అరెస్ట్ చేయి. మళ్ళీ అది జరగదు, అరెస్ట్ జరగదు. ఊనే ఈ నోటి మాట దొరికారు,
దొరికారు. ఈయన ముఖ్యమంత్రి ఏదో పని చేశాడు అనిపించుకోవడానికి లేడు ఫోటోలు. అరెస్ట్ చేస్తే కదా అరెస్ట్ చేయడు. ఎందుకంటే ఇవన్నీ అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈ గోల్మాల్ చేసేవాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళ ఏ రాజకీయాలకు సంబంధం కాదు, కానీ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అందరితో ఉంటుంది. ఓకే, ఎవరు అధికారంలో వచ్చినా వాళ్ళతో ఉంటుంది. వాళ్ళేమి ఒక పార్టీకి ఇలాంటి స్మగ్లర్స్ ఇలాంటి గోల్మాల్ చేసే వాళ్ళు దేశంలో మన రాష్ట్రమే కాదు దేశంలో కూడా వాళ్ళకు ఒక పార్టీ అంటూ ఉండదు. వాళ్ళు ఒక పార్టీ నిన్న ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో ఉంటారు, ఇవాళ ఏ పార్టీ వస్తే ఆ పార్టీతో వస్తారు. కొన్ని పేర్లు బయటకు వచ్చినాయి, వాళ్ళని బయటకు తీసుకొస్తా వాళ్ళపైన ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటే లోపల పంపించేస్తాము అన్నారు. దీనికి సెక్యూరిటీ వైఫల్యం అని కూడా అంటున్నారు ఆయన. ఎవరన్నది? పవన్ కళ్యాణ్ కదా. పవన్ కళ్యాణ్ చాలా అన్నాడు, 32,000 అమ్మాయిలు పోయి తప్పిపోయారు. నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు, అంతకుముందు ఒక ఆఫీసర్ చెప్పాడు 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాళ్ళ వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు, ఈ వాలంటీర్లు వాళ్ళ డీటెయిల్స్ని డిస్క్ని వాళ్ళకి అందజేశారు అని అన్ని మాటలు పట్టాడు. అది పచ్చి అబద్ధము, పచ్చి నీతి బాహ్యమైన మాట, ఎలక్షన్ల కోసం వాడిన భాష అని పార్లమెంట్లో చెప్పేశారు. పార్లమెంట్లో ఇవన్నీ పచ్చబద్దాలని చెప్పేశారు. ఆయన ఇప్పుడు దానికి ఆయన అవుతూ ఉంటాడు. ఆయన వచ్చేస్తాం, చించేస్తాం, పొడి చేస్తాం, నరికేస్తాం, కోసేస్తాం, పతాళాలను తొక్కేస్తాం, మోకాళ్ళ మీద కూర్చోబెడతాం, కడ్రాయితో పరిగెట్టిస్తాం, ఇవన్నీ ఆయన పదజాలం మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడో చేస్తామెందుకు, ఇప్పుడు వెళ్ళావు కదా, వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా ఎవరో తెలుసు కదా, అరెస్ట్ గివెన్ ఆర్డర్ టు అరెస్ట్ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయించండి, ఎందుకు చేయు? అవన్నీ లెక్క చూసుకుని ఈ పేర్లు వచ్చినాయి, ఈ పేర్లకి మన వాళ్ళకి ఏమైనా లింక్ ఉందా, మన మినిస్టర్లు తెలుగుదేశం వాళ్ళకి ఎవరికైనా లింక్ ఉందా, మనం అరెస్ట్ చేస్తే మన చంద్రబాబు ఆఫీస్ నుంచి మనకి ఏమైనా వస్తుందా, ఇవన్నీ చూసుకుని చేస్తారు. ఇప్పుడు అందరికీ కనిపిస్తున్నట్టుగానే చంద్రబాబుకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మంచి సఖ్యత ఉందా అంటే గవర్నమెంట్ పాలన విషయంలో? సఖ్యత కనపడుతుంది, అంటే పైకి బహిరంగ సఖ్యత చూపించుకుంటారు, కానీ అంతరాంతరాల్లో వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు ఉన్నాయి. కనపడని గొడవలు ఏంటి? చంద్రబాబు 29 నాటికి తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలనే తపనలో ఆయన ఉన్నాడు. అది తప్పులేదు, ఏ తండ్రి తన కొడుకు తీసుకున్నాడు. మామని అంగీకరించినాడు, పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడు ఎవరు కనుక తన కొడుకుని చేసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన బతుకేంటి? రేపు 2029లో కూడా లోకేష్ కూటే నన్ను అడగాల, నేను ప్రజలు నా మాట అంటే అంగీకరిస్తారా? కనుక నేను వేరే స్టెప్ తీసుకోవాలి. చంద్రబాబు క్లచెస్ నుంచి ఆ గుప్పిట్లోంచి బయటకు వచ్చి వేరే, అందుకని అతను ఇప్పుడు సనాతన ధర్మం అని మొదలెట్టాడు. సనాతనం అని మొదలెట్టి ఆ ఢిల్లీ పెద్దల దగ్గర వాళ్ళ సంఘంలో ఎక్కడానికి కోసం ఎక్కితే అప్పుడు ఏంటంటే బీజేపీకి సీఎం క్యాండిడేట్ లేడు, వాళ్ళకి సీఎం క్యాండిడేట్ లేడు. సో తను బీజేపీ కూటమితో సీఎం క్యాండిడేట్గా అక్కడ చంద్రబాబు ఎలా సపోర్ట్ తీసుకొని చంద్రబాబు సీఎం చేయనివాడు, డెఫినెట్గా తన కొడుకు తీసుకెళ్తాడు. సో చంద్రబాబుతో విడిపోయి ఆ విడిపోవటానికి అవకాశం కోసం చూస్తున్నాడు పవన్ కళ్యాణ్. విడిపోయిన తర్వాత బీజేపీతో జత కలిపి బీజేపీ తను సీఎం, ఎందుకంటే బీజేపీ నాయకుడు లేడు, తన సీఎం నాయకుడు. కొడితే ఒక లక్కు కొడితే కొడతాం, మనం సీఎం చేయాలని ప్రజలు అనుకుంటే ఒక లక్కు కొడితే కొడతాం అని బీజేపీతో అట్టకాకటానికి సడన్గా ఇప్పుడు అదే సనాతన గురించి ఆయనకి ఏం తెలుస్తుంది? మా నాన్న సిగరెట్ దీపారాధనతో అడ్డించుకుంటాడు, నేను క్రిస్టియన్ని, నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నా పిల్లలు క్రిస్టియన్స్, నాకు మతం ఏంటయ్యా, నా కులం ఏంటయ్యా, పిచ్చివాడు ప్లస్ హిందూ పెద్దలు, హిందూ మత పెద్దలే దేశంలో మతకలుల కారకులు, వాళ్ళే ఓట్ల కోసం విభజిస్తున్నారు అని హిందువులు తిట్టినోడు, ఇన్ని మాట్లాడినోడు సడన్గా మొన్నటిదాకా కమ్యూనిస్టులు చేసుకుని మాట్లాడినాడు, పూలే అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఇవాళ సడన్గా సనాతనం అంటాడు. సనాతనం ఏం తెలుస్తుంది? ఎందుకు అంటున్నాడు సనాతనాన్ని? అక్కడ ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి వాళ్ళ సంఘంలో చేరటానికి చేరితే అప్పుడు ఆ అండ ఉంటుంది. ఇక్కడ చంద్రబాబు అండ నుంచి గ్రిప్ నుంచి బయటకు వచ్చినా వేరే అండ కావాలి కదా, లేకపోతే తొక్కేస్తాడు చంద్రబాబు. అందుకని ఆ అండ తెచ్చుకుందామని ఆయన అడుగులు వేస్తున్నాడు. ఇవన్నీ రాబోయే కాలంలో పైకి కనపడుతున్న
అది అంటారు పండు మేడిపండు లాగా ఉంది ఇప్పుడు వాళ్ళ ఐక్యత. అది రేపు ఎప్పుడు అలా ఉంటుంది, ఆ పురుగులు బయటకు వస్తాయి. ఈ టర్మ్ లోనే అవ్వచ్చా అట్లా, లేకపోతే వచ్చే టర్మ్ వస్తుంది ఎలక్షన్ల మూమెంట్ లో ఈ టర్మ్ ఈ రేపు 25లో మొదలవుతుందమ్మా. 25 ఎందుకంటే వస్తే జమిలీ ఎన్నికలు వస్తే 26లో వస్తాయి. 27 జమిలీ ఎన్నికలు వస్తే 27కి వచ్చేస్తాయి. సో ఈ లాస్ట్ మినిట్ దాకా ఆగితే 29 ఆగితే చంద్రబాబు వ్యూహానికి తట్టుకోలేడు. అప్పటిదాకా ఆగితే చంద్రబాబు నొక్కేస్తాడు. సో అందుకని ఇప్పటి నుంచే మొదలెట్టుకుంటే కానీ 25లో 25 మార్చికో ఏప్రిల్కో ఈ టైం వచ్చేటప్పటికి ఈ తేడాలు మొదలవుతాయి. సో దట్ 22 ఏళ్ళు తను ఒంటరి పోరాటం అని బీజేపీని పెట్టుకుని ప్రజల్లో తిరిగి అప్పుడు ఆంధ్ర రాజకీయాలు ఇంకా రసోత్తరంగా మారుతుంది. ఎందుకంటే చంద్రబాబు ఇప్పుడు చూసారా ఎంత గౌరవం ఇచ్చాను, ఉప ముఖ్యమంత్రి ఇచ్చాను, సింపతి మళ్ళీ అక్కడ ఆయన చూడండి నన్ను అంత వాడుకుని ఇవాళ నన్ను కాదని వెళ్ళిపోతున్నాడు. మీరే గుర్తించండి, ఏ తమ్ముళ్ళు నేను తప్పు చేశానా, నేను ఎంత మంచిగా చూసుకున్నాను ఆలోచించు తమ్ముడు అని ఎంత బాధగా ఉంటుందండి. ఇలాంటి డైలాగ్ మాట్లాడి ప్రజలు నమ్మిస్తాడు, ఆయన ప్రవర్తిస్తాడు. వాళ్ళతో అప్పుడు కమ్యూనిస్టులు చేరతారు ఆయనతోటి. వాళ్ళకి ఇంకొక బలం, అదొక బలం. కమ్యూనిస్టులు వాళ్ళకి సీట్లు రాకపోయినా కార్యకర్తలు ఉన్నారు కొంత, ఓట్లు వేసి వాళ్ళ ఓట్లు పొందడానికి కమ్యూనిస్టులు కలుపుకుంటారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఏమన్నా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందా? షర్మిల కూడా సపోర్ట్ చేస్తుంది. అంతేనా? అంతే. కాంగ్రెస్ తోటి చేతులు కలుపుకుంటే చంద్రబాబుకి ఏమి కొత్త కాదు కదా, తెలంగాణలో కలిపాడు కదా, కలుస్తాడు. కాంగ్రెస్ తోటి చేతులు కలుపుకుంటాడు. ఎందుకంటే బీజేపీ తోటి ఎందుకు వ్యతిరేకత వస్తుందంటే పవన్ కళ్యాణ్ నిన్నప్పుడు బీజేపీకి నిలబడతాయి కదా పవన్. సో కనుక బీజేపీని వదులుకుంటాడు. వదులుకున్నప్పుడు కాంగ్రెస్ తోటి చేతులు కలుపుతాడు. తప్పు చేశారు. ఆనాడే కాంగ్రెస్ ఇస్తాను, స్పెషల్ స్టేటస్ ఇస్తానంటే నేను ఐక్యత కూటమి యొక్క డిసిప్లిన్ నమ్మి నేను దీనికోసం నిబద్ధతగా ఉండిపోయాను. లేకపోతే ఆనాడే వీళ్ళని కాదని కాంగ్రెస్కి వెళ్ళుంటే మనకి స్పెషల్ స్టేటస్ వచ్చేది అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు. ఇప్పుడు ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు నిలదీస్తున్న విషయాల్ని తప్పుదారి పట్టించడానికి, పక్కదారి పట్టించడానికి చంద్రబాబు అనేక నాటకాలు ఆడుతున్నారు. ప్రజలు స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి అడుగుతున్నారు. మొన్న మీరేమో ఆయనేమో తల జుట్టు ఎగరేసుకుంటూ నా ప్రాణం అడ్డు వేస్తాను అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నేను చంద్రబాబు నేనుండగా అది ఎవరి తరం కాదు దాన్ని తరలించడానికి చంద్రబాబు మాట్లాడారు. ఇవాళ ఏమో అయిపోయింది దాని పరిస్థితి. 4 ఫెడరేషన్లు క్లోజ్ చేసేసారు, ఉద్యోగాలు తీసేస్తున్నారు, జీతాలు ఇవ్వట్లేదు. నోరు మెదపట్ల పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నోరు మెదపట్ల. స్పెషల్ స్టేటస్ కోసమే 2018లో చంద్రబాబు నువ్వు బీజేపీని కాదని వచ్చేసావు కదా. స్పెషల్ స్టేటస్ వస్తే ఆంధ్ర రాష్ట్రం స్వర్గధామం అయిపోతుంది, ఇండస్ట్రీలు వచ్చేస్తాయి, లక్షల మంది విద్యార్థులకి ఉద్యోగాలు వస్తాయి. ఇంత గొప్ప అది ఇవ్వట్లేదు వాళ్ళు, అందుకనే వాళ్ళతో వ్యతిరేకిస్తున్నారు అని చెప్పావు కదా. మరి ఇవాళ అవకాశం మన చేతుల్లో ఉంది కదా. ఇవాళ నువ్వు నితీష్ కుమార్ మీ ఇద్దరు చేతుల్లో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బతికుంది. అప్పుడు 2014లో కానీ 2019లో కానీ బీజేపీ బలంగా ఉంది. ఇప్పుడు వీళ్ళ సపోర్ట్తో బీజేపీ ఇప్పుడు ఈ సపోర్ట్ తోడు ఉంది. ఇప్పుడు అవకాశం ఇంకెప్పుడు రాదు. నెవర్. ఇవాళ స్పెషల్ స్టేటస్ ఈ పరిస్థితిలో తెచ్చుకోలేకపోతే ఇంకెప్పుడు రాదు, తర్వాత కూడా రాదు. కనుక స్పెషల్ స్టేటస్ గురించి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన కారణం నుంచి స్పెషల్ స్టేటస్ అనేది ఒక సమస్యగా ఉంది కదా. అది కలగానే మిగిలిపోతుంది, కొరకరాని గొయ్యలాగా కలలాగా ఉంది. అది ఇవాళ అవకాశం ఉంటే దాని గురించి మాట్లాడు, దాని గురించి నోరు ఇప్పరు. మాకు ఇస్తారా సస్తారని అడగచ్చు. అక్కడేమో నితీష్ కుమార్ అన్ని సాధించుకుంటున్నాడు, నువ్వు ఎందుకు నోరు ఇప్పవు? ఇద్దరు నోరు ఇప్పరు. ఉప ముఖ్యమంత్రి పిచ్చి వాగుళ్ళు, గాలి వాగుళ్ళు అవుతారు. అదే సత్తా పొడుస్తాం, ఎన్ని వాగుళ్ళు దొరికితే ఇది చేయండి అన్నది ప్రజలు నిలదీస్తున్నారు. ఇవన్నీ చేయట్లేదు, వీళ్ళు ఊరినే డ్రామా ఆడుతున్నారు, హామీలు అన్నారు, అయ్యి అబద్ధాలు, ఈ మోసాలు అడుగుతారు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం నెలకు ఒక ఇష్యూ. ఒకసారి విజయసాయిరెడ్డి, ఇంకొక రోజు ఇంకొక ఇష్యూ, ఇంకోసారి ఒక లడ్డు, తిరుపతి లడ్డు, ఇంకోసారి షర్మిల
అన్నా చెల్లెల ఇష్యూ, బీకే సంబంధం, అన్నా చెల్లెలు ఆస్తులు, ఆవిడ విజయమ్మ గారు చెప్పినాక నోరు పూసారు. మీకు ఎందుకయ్యా నా పేరు ఎందుకు మమ్మల్ని ఎందుకు వాడుకుంటారు, నీ రాజకీయ దమ్ముంటే నా కొడుకు నేరుగా ఫైట్ చేయి, అంతేగా నన్ను ఎందుకు వాడుకుంటావు, ఎప్పుడో జరిగిన యాక్సిడెంట్ నా కొడుకు చేశాడని పిచ్చి ప్రాపకాండ చేస్తారేంటి అని అడిగింది ప్రెస్లో. దాంతో నోరు పూసారు. ఇలాగ డైవర్షన్ ఇప్పుడు ఇంకో డైవర్షను, వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళది అంటే ప్రజలు మీడియా అసలు విషయాన్ని పట్టించుకోకుండా, అసలు విషయాల మీద చర్చించకుండా ఈ చిల్లర విషయాల మీద మైండ్ డైవర్ట్ అవ్వాలి. మీడియా డైవర్ట్ అవ్వాలి, ప్రజలు డైవర్ట్ అవ్వాలి. అది చంద్రబాబు చేస్తుంది. అలాగే అవుతుంది కదా. మీడియా కూడా చూడండి అన్ని విషయాలు వదిలేశారు. ఇప్పుడు వాళ్ళని రామ్గోపాల్ అరెస్ట్ చేస్తారు. ప్రజలకి ఏంటి, ఆంధ్ర రాష్ట్రానికి ఏంటి, దానివల్ల అరెస్ట్ అయితే కోర్టులు ఏమన్నా వస్తాయా, ఏమిటది? అది ప్రజల ఇష్యూనా? అది చేస్తే అరెస్ట్ చేస్తారు, పోతారు. దాన్ని ఫోకస్ చేసి మనం అది చేసి ఇచ్చేసి పోలీసులు దాని ఒక అన్ని ఛానల్స్ అంత మీడియా రామ్ గోపాల్ అరెస్ట్ చేస్తారా? అదొక పరిస్థితి. ఏం పరిస్థితి? అరెస్ట్ చేస్తే చేస్తారు, లేకపోతే దానివల్ల ప్రజలకి ఏంటి? ప్రజలకు కావాల్సిన ఇష్యూలు స్పెషల్ స్టేటస్, ప్రజలకు కావాల్సిన ఇష్యూలు సూపర్ 6 హామీలు, ప్రజలకు కావాల్సిన ఇష్యూలు వైజాగ్ స్టీల్ ప్లాంట్. మాట్లాడండి, వీటి మీద చర్చలు పెట్టండి, వీటి గురించి ప్రశ్నించండి. ప్రజల్లో ఉన్న భావాలు, ప్రజల్లో ఉన్న ప్రశ్నలు వీటి మీద కావాలి. అవి జరగట్లేదు మీడియాలో. ఇది చంద్రబాబు సక్సెస్ఫుల్గా వాటిని పక్కకు చూసి మిగతా విషయాలను ప్రజలు మాట్లాడేట్టు చేస్తున్నారు. అది చంద్రబాబు యొక్క దౌర్భాగ్యమైన, దుర్మార్గమైన దుర్నీతి పాలన. ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి మనం చూస్తున్నాం. మొన్న హైకోర్టు కూడా డివిజన్ బెంచ్ వచ్చేసి ఏంటంటే స్పీకర్కే వదిలేస్తున్నాము, స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఎప్పుడైనా తీసుకోవాలి, కానీ వాళ్ళపై నిర్ణయం తీసుకోవాలి, 5 ఏళ్ల కాలంలో తీసుకోవాలన్నారు. కానీ స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు, అసలు ఏ కాలంలో తీసుకుంటారా లేదా? ఏమి తీసుకోడు స్పీకర్, తీసుకోడు. అలా పొలం చేస్తూ ఉంటాడు. ఇంకోసారి కోర్టుకు వెళ్ళి ఇంకోసారి కోర్టు గట్టిగా ముట్టికాయలు వేస్తే ఇప్పుడు అలా జరిగింది 2-3 సార్లు అయితే. ఎందుకంటే స్పీకర్ని అరెస్ట్ చేయలేదు, కోర్టును ఉల్లంఘించారంటే స్పీకర్ తనకు సర్వాధికారులు, కొన్ని అధికారాలు తనకు ఉన్నాయి, సర్వాధికారులు కొన్ని అధికారాలు. సో ఈ కెన్ డూ ఎనీ టైప్. దాంట్లో ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో టైం పీరియడ్ పెట్టలేదు, టైం పీరియడ్ లేదు. సో కొత్తగా టైం పీరియడ్ పెట్టడానికి లేదు. సో అతని ఇష్టం, ఎప్పుడైనా చేయొచ్చు. రేపు 5 ఏళ్ళు అయిపోయి ఇంకో 2 రోజులు 5 ఏళ్ళు అయిపోతుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంటే ఆ ముందు చెప్పాడు సస్పెండ్ అని. కానీ వీళ్ళు అంతలోపు సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా వెళ్తారు. అది వెళ్ళి అదే చెప్తాను, ఇంకో 2-3 సార్లు అక్కడికి వెళ్ళి సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసినాక అప్పుడు అలాంటి పరిస్థితి వచ్చేదాకా మన చట్టంలో ఉన్న లూప్ హోల్స్ మన చట్టంలో వాయిదాలు తీసుకోవచ్చు. ఎట్లా అది చేసి వాడుకుంటారు, చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ స్వామి, నిజంగా మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. ఎన్నో విషయాల గురించి మనం మాట్లాడినాం. ఇలాగే మరొక వేరే టాపిక్స్తో రాజకీయాల్లో జరుగుతున్న విషయాల గురించే కాకుండా ఇతర విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా, ఇప్పుడు మన చిట్టిబాబు గారు ఎన్నో విషయాల గురించి, రాజకీయ పరిస్థితుల గురించి, పరిణామాల గురించి చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ముందు ఏం జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.